వందనాలు నాయన. అవునయ్యా, ఈ కృపను సత్యముగా గ్రహించి విశ్వాస సంబంధమైన ఏర్పాట్లో మరి వారు జీవించటమే కాదు కానీ అనేక మందికి కృపా సత్య సువార్త అందించాలనే ఆశతో ప్రభా మరి ఇదిగో ప్రతి నెల కూడా నాయన ఈ రీతిగా నాయన మరి ఈ కూడికలను ఏర్పాటు చేస్తుండగా మరి ఈ కూడికల్లో మీరు అనేక మందిని ఆకర్షిస్తున్నారు, బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, ఉజ్జీవింపచేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు నాయన. మాకు ఇచ్చిన దైవజనులను బట్టి కూడా మీకు వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అవునయ్యా, మేమెంతో ప్రభా ఒకప్పుడు గత కాలమందు నీకు దూరస్తులుగా బ్రతుకుతున్న మమ్మల్ని ప్రభా నేనా ఇదిగో నాయన మా మనస్సులో విరోధ భావము కలిగి ఉన్న మమ్మల్ని కూడా ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఒక నాయన మాసయుక్తమైన దేహమందు శిలువ మరణం పొందటం వల్ల ఆయన రక్తము ద్వారాగా ప్రభా ఇప్పుడు మేము నాయన నీ సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మమ్మల్ని నిలబెట్టి ప్రభా నీతో సమాధాన స్థితి మాకు కలుగజేసి ఉన్న ప్రభా అయా ఇట్టి సంగతులన్నీ కూడా మరి మాకు బోధిస్తూ ప్రభా మరి మా స్థితిని మాకు తెలియచేస్తున్నారు ప్రభా. ఒకప్పుడు ప్రాచీన స్థితిలో ఉన్న మమ్మల్ని ఇప్పుడు నవీన స్థితిలోనికి తీసుకొచ్చారు, నూతన సృష్టిగా చేశారు. క్రీస్తునందు మమ్మల్ని ఇప్పుడు నూతన సృష్టిగా చేసి అయా కుమారత్వంలోనికి తీసుకొచ్చినందుకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నాయన నీ సన్నిధిలో కూర్చునే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. కుమారులమైన మాకు అనుదినము కూడా నాయన స్వాచ్ఛాన్ని, జీవాన్ని అనుభవించడానికి మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తండ్రి ఇదిగో నా తండ్రి ఈ పరిచర్య ద్వారాగా మరి అనుదినము కూడా మేము జీవిస్తూ అనేక మందిని జీవింపచేసేవారిగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు ప్రభా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి ఇదిగో నాయన మరి ఈ సృష్టి అంతా కూడా విమోచించబడింది ప్రభా. మరి మేము మాత్రమే కాదు, సృష్టి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారాగా ఆదామునందు వ్యర్థపరచబడిన ఈ సృష్టిని మరలా క్రీస్తునందు నాయన విమోచించి నాయన భూలోకములో ఉన్నవి, పరలోకమందున్నవి ఏకము చేసి సమకూర్చి ఉన్నారు ప్రభా. మరి సృష్టి దైవ కుమారులు ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తుందని ప్రభా మీరు మాకు తెలియచేసి ఉన్నారు ప్రభా. ఈ సత్యాలన్నీ కూడా నాయన మరి మాకు ఈ పరిచర్యలో అనుదినము మాకు బోధిస్తూ అయా ఆ స్వాచ్ఛాన్ని మేము అనుభవిస్తూ మేము జీవిస్తూ అనేక మందిని ప్రభా మరి దైవ కుమారులు ప్రత్యక్షతలోనికి నడిపించడానికి మీరు మాకు ఇచ్చిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డలతో ఈరోజు మాట్లాడండి ప్రభా. ఇంకా నూతన సంగతులు నాయన, మరుగైన సంగతులు నాయన, ఇక్కడ ఎవరికి ఏది అవసరమో మీ ఆత్మ ద్వారాగా నాయన మీరే అందించండి. దైవజనులు ఇప్పుడు నిలబడుతుండగా కావలసిన వర్తమానాన్ని మాకు అందించండి. దైవజనులకు కావలసిన ఆత్మ నడిపింపు మీరు ఇస్తున్నందుకు వందనాలు. మీ ప్రత్యక్షతను బట్టి వందనాలు. మీరు నిలబడినప్పుడల్లా ఎన్నో సంగతులు మీరు మాకు తెలియచేస్తున్నారు. దైవజనులు మీరు బలపరిచి చేరువచ్చిన నాతో మాతో అందరితో మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరి రాధ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. వచ్చేసి అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. గడిచిన కొద్ది నెలలుగా ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో దేవుని ప్రియులు ప్రదీప్ గారు అలాగే ఆనంద్ గారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి నెల 2వ శనివారం కూడికలో మనం ఎఫ్సి పత్రిక నుంచి సేవకుల ద్వారా వర్తమానాలు 4వ అధ్యాయం నుంచి వింటూ ఉంటున్నాం. మరొకసారి సేవకులు మరి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, విశ్వాసం ద్వారా రక్షణ, అదే విశ్వాసం ద్వారా కొనసాగింపు అనే పరిచర్య మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మరి నాయకులుగా ఉండి నడిపిస్తున్న దేవుని సేవకులు లోక్ బర్నబాస్ గారు ఇప్పుడు మనకు వర్తమానం అందిస్తారు. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయాన్ని వర్తమానం అందించవలసిందిగా దేవుని సేవకులకు అప్పగిస్తున్నాం. హలో ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన కూడికలో చేరవచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. కూడికి నడిపిస్తున్న అధ్యక్షులు హనోకన్న కూడా వందనాలు, ఏర్పాటు చేసిన ప్రియులకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని మనం దేవుని వాక్యం కొరకై 1:18 అయింది. మనము దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడిన వాక్యాల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తున్నాం. ఈ దినం మనం 11వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించను. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, నీ లేఖనాలను బట్టి స్తోత్రములు, అందులో ఉన్న జీవాన్ని బట్టి నిరీక్షిస్తున్నాం. దానికి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములు మూలముగా మమ్మల్ని అర్హులుగా చేశారు. ఆ జీవము విడుదలగుటకు ఆత్మను సంచకరువుగా మాకు అనుగ్రహించారు. కనుక ప్రభా, నీ జీవాన్ని గురించి నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని, అది ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతుందని, అది ఇప్పుడు ప్రియ ప్రభా నాయన మీరే దాన్ని బయలుపరుస్తారని నమ్మి స్తుతిస్తూ, మీ గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మీ గుణాతిశయాన్ని మాకు రివీల్ చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్యంలో ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఇందులో ఒక మాట ఉంది చూడండి. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం అనే మాట వ్రాయబడింది. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో మనందరికీ ఏకత్వము కలగాలి, లేదా ఏకత్వం మనం పొందాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం, దీనినే మరి దేవుని మర్మము అని కూడా చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో మధ్యలోంచి వ్రాయబడిన మాట చూడండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై మీ హృదయములలో ఆదరణ పొందాలి అని ఇక్కడ వ్రాయబడింది. దేవుని కుమారుని గురించిన జ్ఞానం, దానిని ఏమన్నాడంటే దేవుని మర్మం అన్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 25లో దీన్ని ఏమన్నారంటే యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మం, అదే దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యం అని ఉంది చూశారు అక్కడ. మనం చాలాసార్లు మీరు ఏం వింటున్నారంటే ఏమంటాం? దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం మేము వింటున్నామంటాం. అయితే దేవుని వాక్యం అంటే ఏమని చెప్పబడింది ఇక్కడ? యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మం అని చెప్పబడింది. ఇది దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం అని చెప్పబడింది. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం, దేవుని మర్మం, యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మం అని మరి దీనికి పేరు పెట్టబడింది. చూడండి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానాన్ని మనకు బోధించే నిర్వాహకత్వాన్ని ఇక్కడ 25వ వచనంలో ఏం చెప్పాడంటే దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన ఏర్పాటు అన్నాడు. ఏర్పాటు ఫుట్ నోట్లో ఏముంది? గృహ నిర్వాహకత్వం. అంటే ఈ మర్మాన్ని ప్రకటించాలంటే గృహ నిర్వాహకత్వం ఒకటి ఉందన్నమాట. ఆ గృహ నిర్వాహకత్వంలోనే ఈ మర్మము బోధించబడుతుంది. ఆ మర్మాన్ని ఏమన్నాడు? దేవుని వాక్యం అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఆ మర్మాన్ని వినకపోతే మనం దేవుని వాక్యాన్ని వింటున్నట్టు కాదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, వినుట వలన విశ్వాసం కలిగిద్దని ఉంది. ఏం వినటం వలన? దేవుని వాక్యం వినుట వలన ఉందా? ఏమని ఉంది అక్కడ? క్రీస్తును గూర్చిన మాట.
క్రీస్తు ఎవరు? ఆయన దేవుని మర్మం. అది యుగములలోను తరములలోను మరుగు చేయబడిన దేవుని మర్మం. ఆ మర్మాన్ని చెప్పాలంటే ఒక ఏర్పాటు ఉంది అన్నాడు. ఆ ఏర్పాటుని ఏమన్నాడు ఇక్కడ? నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు. నాకు అంటే ఎవరంటే అపోస్తలుడైన పౌలు. దేవుడు పౌలు గారికి అప్పగించిన ఏర్పాటు. ఆ ఏర్పాటులో ఈ మర్మము వెల్లడవుతుంది. ఆ ఏర్పాటుని ఇప్పుడు ఎవరైతే అనుసరిస్తున్నారో వారికి ఇప్పటికి కూడా ఆ మర్మము అది వెల్లడవుతుంది అనమాట. ఈ ఏర్పాటుకు ఒక మంచి పేరు ఉంది. ఒకసారి చదువుతారండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. చూడండి, ఈ పేరు చూడండి, మర్మమును గూర్చిన ఏర్పాటు. మర్మమును గూర్చిన ఏర్పాటు, ఆ మర్మమును ప్రకటించే ఏర్పాటు. ఇది ఏం చేయబడిందంట? సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి ఇది మరుగుగా ఉంది. మరుగున్నది మర్మమే కాదు, మరుగున్నది ఆ మర్మాన్ని ప్రకటించే ఏర్పాటు కూడా. ఆ ఏర్పాటును దేవుడు ఎవరికి అప్పగించాడని చెప్పుకుంటున్నాం? అపోస్తలుడైన పౌలుకి. అందుకనే 3వ అధ్యాయం 2లో చెప్పాడు, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి ఈ ఏర్పాటు పౌలు గారికి అప్పగించబడింది. చాలామంది ఇక్కడ బైబిల్ తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనం అందరం కలిసి ఇదిగో ఈ సంగతుల మీద ఇప్పుడు మనస్సు పెడదాం. నేను ఇంతవరకు చెప్పిన విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. మనం మొదటి చదివిన వచనంలో ఏముంది? దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం, దానిని దేవుని మర్మం అన్నాడు. దానినే దేవుని వాక్యం అన్నాడు. అది యుగములలోను తరములలోను మరుగు చేయబడింది అన్నాడు. ఆ మర్మము చెప్పడానికి ఒక ఏర్పాటు ఉంది. అది అపోస్తలుడైన పౌలుకు అప్పగించబడింది. అందుకనే పౌలు చెప్పారు ఏమనంటే, మీ విషయమై నాకు అప్పగించబడిన కృప విషయమైన ఏర్పాటు. ఈ కృప 3 మాటలు చెప్తాను నేను. 1 మర్మమును గూర్చిన ఏర్పాటు అన్నాడు. 2 కృప విషయమైన ఏర్పాటు అన్నాడు. 3 విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 1:3 పదం ఉంది. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. ఏర్పాటు అంటే అర్థం ఏంటి? గృహ నిర్వాహకత్వం. అంటే ఒక గృహంలో, ఏ గృహం ఇది అంటే సంఘము అను గృహం. దీనిని గలతీ 6:10లో విశ్వాస గృహం అన్నాడు. ఆ విశ్వాస గృహంలో నిర్వహించవలసిన పద్ధతిని, నిర్వహించవలసిన విధానాన్ని నిర్వహిస్తేనే ఈ మర్మం అనేది బయలుపరచబడుతుంది అనేది పౌలు చెప్తున్నాడు అనమాట. ఒకసారి దీనికి సూచనగా పాత నిబంధనలో నిర్గమకాండంలో ఒక మాట మనం చదువుదాం. నిర్గమకాండం 40వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 40వ అధ్యాయం 17వ వచనాన్ని చదువు. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున, ఇది ఓల్డ్ టెస్టమెంట్లో మందిరం కదండి. న్యూ టెస్టమెంట్లో తిమోతి మొదటి పత్రిక 3:15లో చెప్పాడు, దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు. దానినే మనం ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం? విశ్వాస గృహం. చెప్పండి అందరూ, విశ్వాస గృహం. సంఘం ఏం కాదు, సంఘము మందిరం కదా. సంఘము దాస్యపు గృహం కాదు. చెప్పండి అందరూ, సంఘం ఏం కాదు. ఐగుప్తుని అంటాడు దాస్య గృహమైన ఐగుప్తు అంటాడు. ఏమంటాడు చెప్పండి? దాస్య గృహమైన ఐగుప్తు. ఇశ్రాయేలీలు 400 ఏండ్లు ఐగుప్తులో వారు ఉన్నారు. వారు 400 ఏండ్లు అక్కడ వారు బానిసలుగా ఉన్నారు. వారు ఇటుకలను చేసేవారు అన్నమాట. ఫరో వారి మీద కార్యనియామకులు నియమించాడు. ఏనాటి పని ఆనాడే ముగించండి అని ఆ కార్యనియామకులు వారిని త్వరపెట్టేవారు.
ఏనాటి పని వారు ముగించినప్పుడు వారిని కర్రతో కొట్టేవారు. అందుకని దాస్య గృహంలో పరిచర్య దేంతో జరిగిద్ది? కర్రతో జరిగిద్ది. వారు ఇటుకలు కాల్చడానికి గడ్డిని వాడేవారు. కాబట్టి దాస్యపు గృహంలో గడ్డి ఉంటుందన్నమాట. మూడవది, ఒకరోజు ఫరో అన్నాడు, నేను మీకు గడ్డి ఇవ్వను అన్నాడు. అప్పుడు వారు కొయ్యకాలు కూర్చుకోవడానికి వారు చెదిరిపోయారు. అంటే కొయ్యకాలు ఉంటుంది. అంటే దాస్యపు గృహంలో 3 వస్తువులు ఉన్నాయి. చెప్పండి మళ్ళీ. ఇప్పుడు కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏ గృహంలో రాకూడదు? విశ్వాస గృహంలోకి వస్తే కాలిపోద్దని ఒకళ్ళు చెప్తే ఇంకా అందరు కాలిపోయారు. ఒక్కళ్ళు చెప్పారు, అందరు కాలిపోయారు. దాస్యపు గృహంలోని 3 కూడా దాస్యపు గృహంలోని 3 కూడా విశ్వాస గృహంలోకి వస్తే అప్పుడు విశ్వాస గృహంలో గృహ నిర్వాహకత్వం సరిగ్గా లేదని అర్థం. నిర్వహణ అనండి. ఈ కూడికి ఎవరు నిర్వహిస్తున్నారు? ఇక్కడ ఉంది కదా, కింద ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు? ప్రదీప్ గారు కాదండి, టైటిల్ కింద చదవండి. అధ్యక్షులు మీరే చెప్పకపోతే. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కుటుంబం. పోస్టర్ చదవాలిగా మీరు ఫస్ట్. ప్రార్థన చేసేవాళ్ళు కూడా పోస్టర్ చదివి టైటిల్లో నుంచి ప్రార్థన చేయాలా. మీరు అంత బిజీగా ఉంటారు, ఫోన్లోకి వచ్చే పోస్టర్ కూడా చూడరని వెనకాల వేయించారు కదా. అది చూడకుండా మీరు ప్రార్థన చేస్తున్నారు. రైట్, వినండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ కూడికను నిర్వహించింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఏం చేయాలా? ఫస్ట్ కూర్చోవడానికి మంచి వాతావరణాన్ని వారు కలిగించారు. ఇంకా ఎవరైనా వస్తే కూడా ఏం చేస్తారు? కుర్చీలు వేస్తారు. అలాగే పిలిచిన సేవకుల్ని పట్టించుకుంటారు, పిలిచిన విశ్వాసులను పలకరిస్తూ ఉంటారు. అది వారి నిర్వహణ. అలాగే ఇప్పుడు సంఘములో ఒక నిర్వహణ ఉంది. ఆ నిర్వహణ సరిగ్గా లేనప్పుడు ఏం జరిగిద్ది అంటే దాస్యపు గృహములో వాడిన వస్తువులన్నీ ఇక్కడికి వస్తాయి. దాస్యపు గృహంలో వాడిన వస్తువులు ఏంటి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్ర కావాల్సిన వాళ్ళు నిర్గమకాండం 5కి వెళ్ళండి, అక్కడ దొరికింది కర్ర. గడ్డి కావాల్సిన వాళ్ళు అక్కడ గడ్డి ఉంది, అక్కడ కొయ్యకాలు కూడా ఉంది. ఆ 3 దాస్యపు గృహంలో నిర్వాహకత్వం. ఆ నిర్వహణ ఎక్కడ చేయకూడదు? విశ్వాస గృహంలో చేయకూడదు. ఎందుకంటే దాస్యపు గృహంలో ఉన్నవారు బానిసలు, విశ్వాస గృహంలో ఉన్నవారు స్వతంత్రులు. స్వతంత్రులకు ఆ 3 పరికరాలు వాడకూడదు అన్నమాట. మరి వీరి కొరకు ఏం వాడాలి? పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. సువర్ణం అంటే ఏంటి? బంగారం. 19 చదవండి. అమూల్యమైన రక్తం ఏం చేసిందంటే విమోచించింది కదండి. వెండి అన్నమాట, ఇది వెండి. 3వ చూడండి, 2వ అధ్యాయము 5వ వచనం. మీరును సజీవమైన రాళ్ళు. 3 వస్తువులు ఇక్కడ. విశ్వాస గృహంలో ఏమున్నాయి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. విశ్వాసులు ఏమన్నాడు? మీరు అమూల్యమైన విశ్వాసం పొందారు అన్నాడు. మీరు అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డారు అన్నాడు. 3 మీరు అమూల్యమైన రాళ్ళు అన్నాడు. అమూల్యమైన రాళ్ళు, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన విమోచనం. చెప్పాలి నాతో. అమూల్యమైన విశ్వాసం ఏమంటారు దాన్ని? బంగారం. అమూల్యమైన విమోచన వెండి. అమూల్యమైన రాళ్ళు, వెలగల రాళ్ళు. 3 వస్తువులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి యేసుప్రభుని నమ్మిన వారు అందరూ ఎవరంటే అమూల్యమైన వారు. అమూల్యమైన వారు అంటే అర్థం ఏంటంటే వారికి ఎన్నటికీ పొందిన విమోచనను పోగొట్టుకోరు. పొందిన విమోచన పోగొట్టుకో. యేసుప్రభు మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడు? పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. రోమా 6:18. కాబట్టి విశ్వాసి మరల ఇక ఎన్నటికీ అనీతిమంతుడు కాలేడు. విశ్వాసి మరి ఇక ఎన్నటికీ అపవిత్రుడు కాలేడు, పరిశుద్ధుడు కాకుండా పోడు. విశ్వాసి ఈ విమోచనను పొందాడు. అందుకనే దీన్ని ఏమంటారంటే హెబ్రీ పత్రిక 9:11లో నిత్యమైన విమోచన. శ్రీనాన్న ఏమంటారు? నిత్యమైన విమోచన. కాబట్టి నిత్యమైన విమోచన పొందిన వారికి ఏం ఉపయోగించకూడదు? జాకబ్ అన్న, అది కర్ర,
గడ్డి కొయ్యకాలు. దాన్ని ఎవరికి ఉపయోగించాలి? బోనశ్రేణ సంఘాన్ని కాదు, నిన్ను అడగనన్ను దేహమా కూర్చోద్దు. దాస్యపు గృహంలో ఉన్న వారికి వాడకూడదు. ఎందుకంటే వాళ్ళెవరు? విమోచించబడనప్పుడు వారి స్థితి. ఇప్పుడు మనం ఎవరు? విమోచించబడ్డాం. కాబట్టి దేవుని పని చేసేవాళ్ళంట ఈ 6 వస్తువులతో పనిచేస్తారంట: కర్ర, గడ్డి, కొయ్యకాలు, బంగారం, వెండి, వెలగలరాళ్ళు. అయితే ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఏం వాడి సంఘాన్ని నడిపించారో దేవుడు అగ్నిలో పరీక్షించినప్పుడు కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో చేసిన పని అంతా కాలిపోద్ది. బంగారం, వెండి, వెలగలరాళ్ళతో చేసిన పని నిలబడుతుంది. కాబట్టి నిలిచే పని మనం చేయాలి. మనం అందరం ఏ పని చేయాలి? ఇప్పుడు ఈ మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ నిలిచిద్ది అంటారా, కాలిపోద్ది అంటారా? నిలిస్తే బహుమానం, కాలిపోయే పని చేస్తే అవమానం అన్నమాట. ఎందుకంటే కాలిపోయే పని చేస్తే వాళ్ళు ఏం చేసినట్టు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, మళ్ళీ 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టితో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినెడల ఎప్పుడు? ఆ దినం పని నిలిచిన వారికి జీతం కలుగుతుంది అన్నమాట. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టం కలుగుతుంది. ఏ దినం? ఆ దినం. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, విశ్వాసులకి నేను బంగారం, వెండి, వెలగలరాడుతో పరిచర్య చేశాను. యేసుప్రభు వచ్చినప్పుడు నా పని ఏమైద్ది? నిలిచిద్ది. ఆ రోజు నాకు జీతం ఉంటుంది. ఒకవేళ నేను కర్ర, గడ్డి, కొయ్యకాలతో పనిచేస్తే ఆ దినం నా పని కాలిపోద్ది. ఆ రోజు నాకు నష్టం ఉంటుంది. మరి ఈ దినం ఏముందంటే 16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును అంటే పాడు చేయటం అంటే ఏంటి? ఈ విశ్వాస గృహంలో ఆ దాస్యపు పరికరాలు కానీ వాడితే వానిని దేవుడు పాడు చేయను అని ఉంది. అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాబట్టి అప్పుడు చూసుకుందామని అనుకోవద్దు, ఇప్పుడు కూడా జరుగుతుంది అన్నమాట. మీలో ఎవరైతే దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడనమాట. దీపు ఆ ఆంటీకి చేరి, నీ చేరేసి ఆ చైర్ తెచ్చుకొని వేసుకున్నావు. వినండి, ఎవరైతే దేవుని మందిరాన్ని ఇప్పుడు కడుతున్నారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవుని పనిని పాడు చేస్తున్నారో దేవుడు వారిని పాడు చేస్తారు. మీలో ఎంతమంది దేవుని చేత పాడైపోవాలనుకుంటున్నారు? ఎవరు అనుకోరు. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలతో మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేది ఒక వ్యక్తికి మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ వ్యక్తిని మనము నిత్యముగా విమోచించబడిన వాడని ఎంచనప్పుడు కదండి. ఇప్పుడు మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు కొరింథీ 6:19. ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని ఎవరితో అన్నాడు? ఆనాడు సంఘంలో ఎవరైతే తప్పు చేస్తున్నారు, అప్పుడు 5వ అధ్యాయంలో ఒక తప్పు జరిగింది. 6వ అధ్యాయంలో ఆ తప్పును గూర్చిన హెచ్చరిక వర్తమానం రాస్తూ అన్నాడు, మీరు దేవుని సొత్తు అన్నాడు. అంటే విశ్వాసి తప్పు చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? ఈ తప్పును బట్టి మళ్ళీ అతడు పాపము యొక్క సొత్తు అనుకుంటాం. కానీ విశ్వాసికి అన్నటికీ పాపానికి సొత్తు కాడు. ఎందుకంటే విశ్వాసిని దేవుడు నిత్యముగా విమోచించాడు. అందుకని మనం తప్పులు కనపడనంత వరకునేమో నీతిమంతులు అంటాం. ఏదైనా తప్పు కనపడగానే ఏమని ఎంచుతాం? అలా ఎంచకూడదు విశ్వాసిని. మన ఉద్దేశం ఏంటంటే అలా ఎంచితే ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడని మనం భయపెట్టవచ్చు. ఈ భయం ద్వారా ఆ వ్యక్తికి ఏం కలిగించవచ్చు? ఆ తప్పు నుంచి విడుదల కలిగించవచ్చు అనుకుంటాం. కానీ మరణ భయం మనకి ఎప్పటికీ స్వాతంత్రాన్ని కలిగించదు. హెబ్రీ పత్రిక 2:14 చెప్పాడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు భయము చేత. కాబట్టి ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ దాస్యత్వమే ఉంటుంది. కాబట్టి మనము ప్రతి వ్యక్తిని కూడా
ఏదో ఒక మిస్టేక్ ఇతడు చేస్తూనే ఉంటాడు కాబట్టి ఈ వ్యక్తి దేవుని దృష్టికి అపవిత్రుడే, పాపే అని ఎంచి ఆ వ్యక్తితో మనం మాట్లాడే విధానము, ఆ వ్యక్తికి మనం చేసే పరిచర్య అది కర్రగడ్డి కొయ్యగాలుగా ఉంటుందన్నమాట. అలాంటి పరిచర్య చేసినప్పుడు ఆ పని కాలిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఆ వ్యక్తిని నిర్మిస్తున్నట్టు కాదు. మరి మీరు అనొచ్చు, మీరు మీ సొత్తుగారు, మీరు దేవుని సొత్తై ఉన్నారు అని చెప్పిన సందర్భంలో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము వచనం 20వ వచనం చదువుదాం, లేదా 19వ వచనం చివరి మాట చదువుదాం చూడండి. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు కదండి. మీరు అని ఎవరిని సంబోధిస్తున్నాడు? మళ్ళీ సంఘం అంటున్నారు మీరు. అక్కడ జరిగిన సందర్భం చెప్పాను కదా నేను మీకు. అక్కడ జరిగిన సందర్భంలో ఉన్నవారు అందరితో మాట్లాడిదేమన్నాడు, మీరు మీ సొత్తు కారు. ఇప్పుడు కూడా మీరు ఎవరి సొత్తే? ఇప్పుడు కూడా మీరు దేవుని సొత్తే. ఒకవేళ మీరు దేవుని సొత్తు కాకపోతే ఆ వచనంలో ఏం చెప్పాడు? 19వ వచనంలో ఒకవేళ మీరు మీ సొత్తు కారు అని చెప్పాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఒక మిస్టేక్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ దేనికి సొత్తు అయిపోయారు? పాపానికి సొత్తు అయిపోయారు. ఇప్పుడు మీరు దేవుని సొత్తు కారు అని అనుకుంటే అప్పుడు ఏం రాస్తాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండేది అని మీరు ఎరగరా అంటాడు. ఉండేది అన్నాడా, ఉన్నది అన్నాడా? కదండి. మన విశ్వాసులతో మాట్లాడుతూ, అమ్మా వినండి, వాక్యం వినండి, ఎవరు మాట్లాడుకోకండి, వినండి. ఎవరైనా ఒక తప్పు చేయగానే మనకు వెంటనే దావీదు కీర్తన తీస్తాం. కీర్తన తీసి మనం ఏం చెప్తాం? శుద్ధ హృదయము కలుగు చేయము అని పాడుతూ, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని వారి చేత ఒప్పింపజేస్తాం. ఇది ఎవరి కీర్తన? దావీదు కీర్తన. దావీదు ఏ ఆత్మను పొందలేదు? వెరీ గుడ్. ఇంకా చెప్పండి. నాయన, తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను పొందలే. ఒకవేళ పొందుంటే దావీదు తన కీర్తనలో దేవుణ్ణి ఏమని సంబోధించేవాడు? డాడీ కదండి. ఇప్పుడు మనమందరం యేసు ప్రభు నామమును అడుగుతున్నాము, తండ్రి అంటున్నాం. నాయన, తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను సంఘానికి, విశ్వాసులకు ఇచ్చాడు. తీతు పత్రిక 3:6లో దీనిని యేసు క్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. కానీ మనము దావీదు ఆ దినాల్లో ఏం ప్రార్థన చేశాడో ఇప్పుడు మనం అదే ప్రార్థన చేస్తున్నాం. ఏమని చేస్తున్నాం అంటే, ఇదిగో ప్రభువా నేను మిస్టేక్ చేశాను, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకమని ప్రార్థన చేస్తాం. కానీ దేవుని ఆత్మ మనలో ఎల్లప్పుడూ ఉండటానికి ఇప్పుడు అనుగ్రహించబడ్డాడు. యోహాను సువార్త 14:16లో చెప్పాడు, నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇంకెన్నటికీ కూడా ఎవ్వరికి సొత్తు కాము. ఈవెన్ మనుషులకు కూడా మనం ఎవరం కాదు. కొరింథీ మొదటి పత్రిక 7:23లో చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకండి. విశ్వాసి ఇంకెన్నటికీ ఎవ్వరికి దేనికి దాసుడు కాదు. కేవలం మనం దేవునికి దాసులం. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. సో మనం నిత్యముగా విమోచించబడ్డాం, శాశ్వతంగా మనం దేవుని సొత్తు. కాబట్టి మనం ఏదైనా పొరపాటులో ఉన్నట్టయితే దాని నుంచి విడుదలను మనం ఎలాగూ కోరుకోవాలంటే సరైన ఒప్పుకోలు ద్వారానే కోరుకోవాలి. సరైన కన్ఫెషన్, అసలు మనం ఎవరము అనేది మనకు అర్థం అవ్వాలన్నమాట. కాబట్టి ఈరోజు మ్యాక్సిమం మనకు కనిపిస్తున్న వాళ్ళు అందరిలో మనకేం కనపడతాయి? ఖచ్చితంగా ఒక్కళ్ళు కనపడవు. ఎవరిలో? చెప్పేవాళ్ళు కనపడవు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు కానీ చెప్పేవాళ్ళు కనపడవు. కూర్చున్న వాళ్ళు అందరిలో ఏం కనపడతాయి? కాబట్టి ఇప్పుడు లోపాలన్నిటిని బట్టి కూర్చున్న వాళ్ళు అందరు ఎవరు? పాపులే కదా. కాకపోతే ఊరికే మనకు ఊతపదం ఏంటి? ప్రియమైన దేవుని వారలారా, 2 దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారా మళ్ళీ ఏమంటాం? పాపులారా అంటాం. అప్పుడు ఈ పాపులకు తండ్రి కూడా ఎవరు? దేవుడు ఎలాగైతాడు? పాపి అవుతాడు కదా. అది మరి అంటే మనము వివేచించట్లేదు. అందుకని అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు అన్నాడు. మనమందరం వివేచించుదుము గాక. ఆదివారం ప్రభు బల్ల దగ్గరికి వస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటాం.
కదండి. యేసుప్రభు ఎన్నిసార్లు చనిపోయాడు? ఒక్కసారే చనిపోయాడు. ఇంకొక బలి లేదంటే మన సదాకాలానికి ఆయన సంపూర్ణులుగా చేశాడు. కానీ అపరాధిని యేసయ్య అనే పాట పాడి ప్రభు బలి తీసుకుంటాం. అందుకనేమన్నాడు, మీరు వివేచించుక తిని త్రాగుతున్నారు, ఇంకా చెప్పాలంటే మీరు అయోగ్యముగా తింటున్నారని చెప్పాడు. అంటే మనం ఎంచుకునేది ఒకటి, మనం తీసుకునేది ఒకటి. అలా మనం చేయకుందుము గాక. అసలు ఈ అధ్యాయానికి ముందు కొరింథీ పత్రిక 10లో అంటాడు, కటికవాని అంగడిలో అమ్మునిదేదో దాన్ని విచారించకుండా తినండి అంటాడు. ఎందుకంటే విచారిస్తే ఏమైద్ది కదండి. ప్రభుని ఎరగని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. ఏమంటే యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు విగ్రహార్పితమైన తినకూడదని అంటారు కదండి. మరి మీరు కొట్లో అమ్మేవి కూడా ఉదయకాలం ధూపం వేసే కదా దానికి అమ్ముతున్నాడు. అందుకని ఏమన్నాడు, కటికవాని అంగడిలో అమ్మునిదేదో అది విచారణ చేయకుండా తినండి అన్నాడు. విచారిస్తే ఏం జరిగిద్ది? నీ మనస్సాక్షి 8లో చెప్తాడు, బలహీనమై అది అపవిత్రమైంది. అప్పుడు నువ్వు దాన్ని అపవిత్రమైందని ఎంచుతూ తింటావు. ఎంచుతూ తినకూడదు, దాన్ని పవిత్రమైందని ఎంచి తినాలి. అందుకనే ప్రార్థన వలనను దేవుని వాక్యము వలనను ఆహార పదార్థాలు ఏమైతే అన్నాడు, పవిత్రమైతే. ఎప్పుడైతే మనం పవిత్రపరిచి తింటున్నాం, ఎంచుకొని తినుట. ప్రభు బల దగ్గరికి కూడా వచ్చి నేను పాపినని ఎంచుకొని ప్రభు బల తింటున్నారు. ఆ రక్తం వల్ల మనం ఏమయ్యాం చెప్పండి? కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, నిత్యమైన విమోచన పొందాం, సదాకాలానికి సంపూర్ణంగా చేయబడ్డాం. అటువంటి వివేచనతో మనం దానిలో పాలుపుచ్చుకోవాలన్నమాట. అందుకని అంటాడు, నా జనులు యోచించరు, ఇశ్రాయేలుకు తెలివి లేదని చెప్తున్నాడు అనమాట. సో దేవుడు ఈ తలంపులు మీకు అర్థమగునట్లు చేయనుగాక. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదారండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం వచనం 5వ వచనం చదువుదాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురా. నిత్యము తిరుగుబాటు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ చెప్పాడు చూడండి, వచనం 3లో ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఎప్పుడైతే మనము యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు మనల్ని ఎలాగూ నీతిమంతులుగా తీర్చాడు, ఎలాగూ పరిశుద్ధపరిచాడో, ఎలాగూ నూతన సృష్టిగా చేశాడో, ఈ సంగతులు మనం ఎప్పుడైతే వివేచించమో అప్పుడు మనలో తిరుగుబాటు అనే మనస్సే ఉంటుంది అన్నమాట. అందుకనే మనం వింటాము కానీ దానికి ఏమవదు, వాక్యమునకు మన చెవి లోబడదన్నమాట. అందుకని అంటాడు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా అంటాడు. ఎవరు? స్టెఫన్ అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం అంటాడు, మీ చెవులు కానీ మీ హృదయాలు కానీ దేవుని వాక్యాన్ని మీరేం చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము లోపల దేవుడు మనకిచ్చిన ఆ నూతన సృష్టిని, ఆ నవీన స్థితిని, ఆ పరిశుద్ధతను, ఆ నిత్యమైన విమోచన మనం ఎప్పుడైతే నమ్మమో మనలో నుండి వచ్చే మనస్సు దేవుని వాక్యానికి లోబడదు. రోమాపత్రిక 8లో ఈ మాట చెప్పాడు చూడండి. అందుకనే తిరుగుబాటు మనలో ప్రారంభించబడుతుంది అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. 7వ వచనం చదువుదాం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. రైట్. కొంచెం వాక్యం అంటే ఆసక్తి కలిగిన వాళ్ళు, వాక్యాన్ని పరిశీలించే వాళ్ళకి నేను ఈ వచనం యొక్క వివరణ చెప్తాను. మిగిలిన వాళ్ళు దాన్ని అంతగా పర్లేదు కానీ మీరు తర్వాత స్టడీ చేయండి. ఇక్కడ శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటంటే శరీరముతో ఆచరించే నియమం గురించి చెప్తున్నాడు. 8వ అధ్యాయం 3 నుండి శరీరంతో ఆచరించే నియమం గురించి చెప్తున్నాడు. దీనిని ఏమంటారంటే ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెతుకుట అంటారు. సో ఎవరు ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెతుకుతారు? ఎవరైతే తాము పాపులమని ఎంచుకుంటారో వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను పాపిని అని ఏ వ్యక్తి అయితే ఎంచుకుంటాడో ఆ వ్యక్తిలో ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతుడు అవ్వాలనే ప్రేరేపణ ఉంటుంది. దానిని శరీరానుసారమైన మనస్సు అన్నాడు. ఆ శరీరానుసారమైన మనస్సు అంట దేవుని ధర్మశాస్త్రానికి లోబడదంట. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం ఏంటి? ఆ 10 కమాండ్మెంట్సే. వ్యభిచారం చేయకుండా ఉంటే నేనేమవుతాను? నీతిమంతుడు అవుతాను అనుకునే వ్యక్తి వ్యభిచారం చేయకుండా ఉండటానికి లోబడ్డంట. దొంగతనం చేయకుండా ఉంటే నేను ఒకరోజు ఏమవుతాను?
పరిశుద్ధుడు అవుతాను అనుకునే వ్యక్తి దొంగతనం చేయకూడదనే ఆజ్ఞకు లోబడ్డంట. నరహత్య చేయకుండా ఉంటే, అంటే నిర్నిమిత్తంగా సహోదరుని మీద నేను కోపగించకుండా ఉంటే, నా కోపం చల్లారితే ఒకరోజు నేను దేవుని ఎదుట పెర్ఫెక్ట్ అవుతాను అని వెతికే వ్యక్తి ఆ కోపం ఉంచకుండా ఉండే ఆజ్ఞకు లోబడలేడంట. దీని వివరణ ఇది. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము. కాబట్టి యేసు ప్రభు రక్తం వల్ల కడగబడిన వారిని మనం ఎప్పుడైతే అపవిత్రులని ఎంచి వారితో మాట్లాడతామో వారి నుండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒబీడియన్స్, కానీ వారిలో ఖచ్చితంగా తిరుగుబాటే మొదలవుతుంది. ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఈ సంవత్సరం సభలు పెడతాం, మనం తిరుగుబాటు చేయకూడదని చెప్పుకుంటాం. మళ్ళీ సంవత్సరం సభలు పెడతాం, తిరుగుబాటు చేయకూడదని చెప్తాం. మళ్ళీ సంవత్సరం మీటింగులు పెడతాం, తిరుగుబాటు చేయకూడదని చెప్తాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సభలన్నీ ఏమైనట్టు? ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం? తిరుగుబాటుకు మూలం ఏంటి? శరీరానుసారమైన మనస్సు. ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? నేను కడగబడినా ఇంకా నేను అపవిత్రుడినే అనే భావనలోంచి వస్తుంది. ఒక పాప జ్ఞప్తి గల మనస్సాక్షిలో నుంచి శరీరానుసారమైన మనస్సు వస్తుంది. ఆ మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఇంకేం చెప్పాడు? ఏ మాత్రమును. అసలు మీరు చెప్పండి, లోబడని వాళ్ళు నడిపించడం చాలా కష్టం. ఇశ్రాయేలీలు నడిపించడానికి మోషే ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఎటు తిరిగిపోయింది? ఐగుప్తులోంచి వారిని ఎంతకాలానికి విమోచించాడు? ఇప్పుడు ప్రపంచ పటంలో ఇశ్రాయేలీలు ఉన్నారా? ఇశ్రాయేల్ అనే పేరు ఎలా వచ్చింది వాళ్ళకి? ఐగుప్తులోంచి విడిపించడం ద్వారా వచ్చింది. అంటే వారి యొక్క విమోచన నిత్యమైనది. ఈనాటికి కూడా ఎవ్వరు మళ్ళీ వారిని ఫరోకి బానిసలు చేయలేరు. అది వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా ఫరోకు దాసులుగానే ఎంచుకున్నారు. అలా ఎంచుకున్న వారిని ఎవరు నడిపించాలి? ఎంత కష్టం మోషేకి. ఈనాడు మనకు కూడా దేవుని వాక్యం మనల్ని అందరూ నడిపిస్తుంది, కానీ దేవుని వాక్యానికి మనం అందరం లోబడం. ఎప్పుడంటే మనము విమోచించబడలేదనే భావన మనలో ఉన్నట్లయితే. ఎందుకంటే దానిలో నుంచి వచ్చే మనస్సు అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడే రోమాపత్రికలో ఉంది. 3వ అధ్యాయం 31వ వచనం చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం 31వ వచనం రెండు చదువుదాం. 24, 31 చదవండి సార్. అంటే విశ్వాసం ద్వారా ఏమయ్యారంటండి? నీతిమంతులుగా. ఎంతమంది తీశారో నాకు తెలియదు, కానీ నీతిమంతులని తీర్చబడుచున్నారంటే తీర్చింది ఎవరు? దేవుడు. అందరు చెప్పాలి, తీర్చింది ఎవరు? దేవుడు. 3:26లో చెప్పాడు. ఎవరిని తీర్చాడు? సునీతక్క, ఎవరిని తీర్చాడు? యేసునందు విశ్వాసం ఉంచిన వానిని. నాకు చెప్పండి అందరూ. యేసునందు విశ్వాసం ఉంచిన వానిని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి ఆ వ్యక్తిని మనం ఏమని ఎంచకూడదు. ఎందుకంటే ఇది ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రమైనదిగా ఎంచవద్దు. ఎవరు చెప్పారు? పేతురుకి దేవుడే చెప్పాడు, అంతేనా? పేతురుకి దేవుడే చెప్పాడు ఏమని? దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రమైనదిగా ఎంచవద్దు అన్నాడు. దేవుడు ఏం పవిత్రం చేశాడు? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో 15:9 హృదయములను. చెప్పండి. అంటే యేసు ప్రభువుని నమ్మిన వారు అందరి హృదయాలను దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మనం వాటిని ఏమని ఎంచకూడదు? మీరు ఎంచకుందురు గాక. ఎంచితే మీరు వారితో ఏమని మాట్లాడతారు? అపవిత్రులని మాట్లాడతారు. అప్పుడు వారు ఎవరికి దాసులు? పాపానికి దాసులు కదా. అప్పుడు మనం చెప్పే ప్రసంగాలన్నీ కర్రగడ్డి కొయ్యాలి. మనం వాళ్ళని ఏమనుకుంటున్నాం? వీఆర్ ఎంపవరింగ్ దెమ్ అనుకుంటున్నాం. మనం వాళ్ళని నిర్మించేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వాడు దేవుని పనిని పాడు చేస్తున్నాడు అన్నాడు. ఎందుకంటే దేవుడు అంట పవిత్రం చేసినప్పుడు ఆ హృదయాలను ఎంత పవిత్రం చేశాడంటే 15:8 అపోస్తలుల కార్యాల్లో చెప్పాడు, వారి హృదయములో పరిశుద్ధాత్మ నివసింపజేసి అంత. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? పేతురు 1:12 పరలోకము నుండి కదండి. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు హృదయంలోనికి వచ్చాడు. అంటే ఇప్పుడు హృదయం ఏమైంది? పాట కూడా పాడతాం. హృదయం పవిత్రం అవటం కాదు, హృదయం పరలోకమైంది. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎక్కడ ఉంటున్నాడు? అంటే ఇప్పుడు హృదయం ఏమైంది? కాబట్టి
ఏం చేశామని? యేసునందు విశ్వాసం ఉంచాం. సో ఇది యేసు ప్రభు యొక్క గొప్పతనం. ఇది మన గొప్పతనం కాదు. యేసునందు విశ్వాసం ఉంచామంటే మనం ఏం చేసాం? వి డిడ్ నథింగ్. రోమ 4:5 పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. 3:24 ఉచితముగా. అంటే ఇక్కడ యేసు ప్రభు చేసిన పనిని బట్టి మన హృదయం పవిత్రమైంది. ఎంత పవిత్రమైందంటే మన హృదయాన్ని పరలోకంగా చేశాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో ప్రభువుని నమ్మిన వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ ఉన్నాడని నాకు అర్థమైంది. కాబట్టి నేను మిమ్మల్ని ఏమని ఎంచకూడదు? అపవిత్రులని నేను ఎంచకూడదు. ఈవెన్ ఒకవేళ మీరు తప్పు చేస్తున్నారనుకోండి, మిస్టేక్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ నేను మీ ఐడెంటిఫికేషన్ చెప్పి అప్పుడు మీరు ఏం చేయకూడదో చెప్పాలి. ఎందుకంటే మీ ఐడెంటిటీ ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఈ ఐడెంటిటీ మీ ద్వారా రాలేదు కాబట్టి అది మీరు పోగొట్టుకోలేరు. ఇది మనం తెలుసుకోవాలి. అసలు కొరింథీ సంఘములో చాలా లోపాలు ఉన్నాయి. అసూయ ఉంది, కలహం ఉంది, భేదాలు ఉన్నాయి, బ్యాచ్లు ఉన్నాయా? సరే, బ్యాచ్లు ఉన్నాయి. ప్రకృతి సంబంధులు, నేను పౌలు వాడను, కేఫా వాడను, అపోలో వాడను, బ్యాచ్లు ఉన్నాయి. వారిలో ఏం తినాలో తినకూడదో గ్రహింపు లేదు. కృపావరాలు ఎలా వినియోగించాలో గ్రహింపు లేదు. పునరుద్ధానం గతించినని బోధన నమ్మిన వారు కూడా వారిలో ఉన్నారు. పరిశుద్ధుల కొరకైన విషయాలు ఎలా వాడాలో వారికి తెలియదు. ఇన్ని లోపాలు ఉన్న సంఘంతో ప్రారంభ వచనం ఏంటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మరి మీలో చాలామంది మ్యాక్సిమం ఎగిరిపోతారు, కొందరు ఎత్తబడతారు అనాలి. ఏమన్నాడు? మనమందరము రెప్పపాటున అన్నాడు. జిల్లాకు ఒకళ్ళిద్దరు కాదు, ప్రభువుని నమ్మిన వారందరూ ఆయనతో ఉంటారు. అందరూ చెప్పండి, ప్రభువుని నమ్మిన వారందరూ ఆయనతో ఉంటారు. ఒకవేళ ఎవరైనా లోపాలు కలిగి జీవిస్తే వారికి క్రీస్తు న్యాయపీఠం దగ్గర వారి జీవితానికి తగిన జీతం ఉంటుంది. బాగా జీవించిన వారికి జీవితానికి తగిన జీతం ఉంటుంది తప్ప మన జీవితము పరలోకాన్ని నరకాన్ని డిసైడ్ చేయదు. యేసు ప్రభువుని అంగీకరించామా? అంగీకరించలే. లేదు బ్రదర్, మీరు బైబిల్ సరిగ్గా చదవాలి. యోహాను సువార్త 5:29 ఉంది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. కాబట్టి మనం మేలు చేస్తే జీవ పునరుద్ధానంలో ఉంటాం, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానంలో ఉంటామండి. అంటే అప్పుడు మనం కూడా చెప్పాలి, బ్రదర్ మీరు కూడా బైబిల్ సరిగ్గా చదవండి దయచేసి. ఎందుకంటే ఆ 29వ వచనము ఏ కంటెక్స్ట్లో ఉందంటే 24వ వచనంలో ఉంది. ఆ మాట ఏమని? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి. అంటే మనం చేసే మేలేంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం మనం చేసే మేలు. డిసెంబర్ 25కి అట్టిపోలికి వెళ్ళెత్తాం, ఎత్తమేమా. జనవరి 1కి భోజనాల్లో బూర్లు వేసుకుంటాం. ఇంకా మీటింగ్స్కి మన వంతు మనం చేస్తాం. ఇవన్నీ చేసాం కాబట్టి మనదేమేంటి? ఇంత మేలు చేశాను, నేను ఎందుకు మోక్షానికి వెళ్ళను అనుకుంటాం. కానీ ఇన్ని మేలుల్లో ఏ మేలు ఉండదు? యేసు ప్రభుని అంగీకరించడం అనే మేలు ఉండకపోవచ్చు. కాబట్టి యేసు ప్రభుని వారు అడుగుతారు, మేము ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, లేకపోతే మేము దేవుని క్రియలు చేయాలంటే మేము ఏం చేయాలని అడిగితే ఆయన చెప్తాడు యోహాను సువార్త 6లో, దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచటమే మీరు చేయవలసిన క్రియ. ఎందుకది క్రియ? సముద్రం దాటాలా అంటాడు, ఆకాశానికి ఎక్కాలా అంటాడు, అది నువ్వు అనుకోవద్దు అంటాడు. ద్వితీయోపదేశకాండం 30:11-14లో ఇది ఆకాశానికి ఎక్కేది కాదు, ఇది సముద్రానికి దిగేది కాదు, ఇది ఎక్కేది కాదు, దిగేది కాదు, ఇది నీ హృదయములో నువ్వు నమ్మి నోటితో ఒప్పుకునే సిద్ధాంతం. నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే చాలు, ప్రభువు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. అలా ఎవరైతే అంగీకరించారో వారి హృదయాలను ఆయన పవిత్రం చేసి ఆ హృదయంలోనికి తన ఆత్మను పంపితే మనం వారిని ఏమని ఎంచుతున్నాం? అపవిత్రుల నుంచి వారితో మాట్లాడుతున్నాం. అలా మాట్లాడుతున్నప్పుడు వారికి మనం చేసే పరిచర్య ద్వారా వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమనోకన్నా పని చేయకుండా చేస్తామన్నమాట కదండి. ఇప్పుడు దేవాలయం అంటే ఏంటి చెప్పండి? దేవాలయం అంటే అందులో 2 విషయాలు ఉంటాయి. ఒకటి, దేవుడు అందులో నివసిస్తాడు. 2, దేవుడు అందులో సంచరిస్తాడు. కొరింథీ 2:6-18 అంటాడు, నేను వారిలో నివసించి 2 వాగ్దానాలు. దేవుడు నివసిస్తాడు, డ్వెల్లింగ్ అండ్ లీడింగ్. ఆయన మనలో నివసిస్తాడు, సంచరిస్తాడు. ఇప్పుడు భానుశ్రాన్ని ఉన్నాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. ఈయన హృదయం ఏమైంది? ఈయన హృదయంలో ఎవరున్నారు?
ఉన్నాడు. కానీ నేను ఈయన ఏమని భావిస్తున్నాను? దేవుడు పవిత్రం చేసినోడనే నేను పాపి అని భావిస్తున్నాను. ఈయనతో నేను ఎలా మాట్లాడుతున్నాను? అపవిత్రుడని ఎంచి మాట్లాడుతున్నాను. ఈ మాటలు ఈయనేమి చేస్తున్నాడు? చక్కగా చెవిచ్చి వింటున్నాడు. అప్పుడు ఈయనలో ఉన్న దేవుని ఆత్మ ఉంటాడు కానీ ఆయనలో సంచరించడం, అంటే ఈయన నడిపించడం. ఎందుకంటే ఆయన ఏమని ఎంచుకుంటున్నాడు? పాపి ఏమవ్వాలా? నీతిమంతుడు అవ్వాలంటే పని చేయాల్సింది అక్షరం, ధర్మశాస్త్రం, దానివల్ల నీతిమంతుడు అవ్వాలా. కానీ ఇతను నీతిమంతుడు కాబట్టి ఈయనలో పని చేయాల్సింది ఎవరు? ఆత్మ ఆయన జీవంలో నడిపి. అక్షరం చంపుతుంది, ఈయనలో ఆత్మ ఉన్నాడు. ఈయన జీవింపజేస్తేనే మీరు ఈయన నిర్మిస్తున్నట్టు. ఈయన నేను నిర్మించాను, ఏనా మిమ్మల్ని నిర్మించాను లేదా? ఏం చెప్పి? కర్ర గడ్డి కొయ్యగల బంగారం వెండి వెళ్ళగలరా? నీకు బంగారం ఇచ్చాను, నువ్వు మళ్ళీ ఇచ్చాను నాకు, అర్థం కదా అండి. దేవునికి స్తోత్రం. రైట్, మీకు అర్థమైందా? కాబట్టి దేవుడు పవిత్రం చేసిన దాన్ని ఏమని ఎంచవద్దు. మీరు వాస్తవం ఒక మాట చెప్పిన, పేతురు యూదుడు ఆ దినాల్లో. ఇప్పుడు వాక్యం చెప్తుంది అక్కడ కొర్నేలి ఇంటిలో. అప్పటికే కొర్నేలి దాన ధర్మాలు, ధర్మకార్యాలు కదండి చాలా చేశాడు. కాబట్టి తాను ఏమని అనుకోవచ్చు? ఇన్ని దానాలు ఇన్ని ధర్మాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా చచ్చిపోతే ఏడిపోతాను. ఇన్ని ధర్మాలు చేశాడు కానీ ఆయన తన హృదయాన్ని కడిగే ధర్మమును తను అంగీకరించలేదు ఇంకా. అందుకనే ఆ వ్యక్తి దగ్గరకు దేవదూత దర్శనంలో వచ్చి, ఇదిగో ఒక సేవకుడు ఉన్నాడు, యొప్పేకు పంపించి ఆయన పిలిపించుకో, ఆయన వాక్యం చెప్తాడు అని. మనమైతే ఏం చేస్తాం? ఇన్ని ధర్మాలు చేశాను, ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్తావు అని చెప్తాం. కానీ పేతురు రాగానే ఏమన్నాడు? అపోస్తల కార్యాలు 10:43, ఆయన నామమందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి పాపక్షమాపణ గురించి సువార్త చెప్పాడు. అంటే నువ్వు ఎన్ని మంచి క్రియలు చేసినా ఆ క్రియలు నీ హృదయాన్ని కడగో. నీ కర్మ నీ హృదయాన్ని కడగదు, నీ హృదయం నీ కర్మను కడిగిద్ది. హృదయం మీద రొమ్ము మీద చేయి పెట్టుకోమన్నాడు మోషేని కదండి. ఇప్పుడు చేయి తీస్తే చేతికి ఏమొచ్చింది? కుష్ఠం. అంటే ఎక్కడుంది ఇప్పుడు? హృదయంలో నుండి చెడ్డవన్నీ బయలు వెళ్ళి కర్మను పాడు చేస్తున్నాయి. కాబట్టి చేతితో హృదయాన్ని కడుక్కోలేం, హృదయమే చేతులు కడుగుతుంది. అందుకని ఏం చెప్పాడంటే, నీ హృదయం కడగబడిద్దయ్యా అని చెప్పగానే ఆ అన్యజనులు, అంటే యూదుల దృష్టిలో మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మీరందరూ అన్యులు అంటారు వాళ్ళు మనల్ని, మీరందరూ అన్యులు అంటారు. ఇప్పుడు ఈ అన్యులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే వారందరిలోనికి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైపోయారు? దేవునికి సత్యపోయారు. కానీ పేతురు దృష్టికి ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు? వీరు నాకు అన్యులు అనుకుంటున్నాడు, కానీ దేవుడు వారిని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? వీరు నా జనులు. ఏ చోటనైతే వారు నా ప్రజలు కాదంటాను, నేను వారికి నా ప్రజలనియు ప్రియురాలనియు పేరు పెట్టుతానని, జీవము గల దేవుని కుమారులని పేరు పెడతానని ఆ రోజు దేవుడు ఆ కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులను, ఆ ఇంటి వారు అందరినీ తన ఆత్మచేత పరిశుద్ధపరిచాడు. వెంటనే పేతురు ఏం చేశాడు? దేవుడు పవిత్రం చేసిన వాటిని పవిత్రంగా ఎంచి వారికి నీటి బాప్తిస్మం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు. అలాంటి కృప దేవుడు మనకును దయచేయను గాక. ఇప్పుడు పేతురుని పెద్దలు క్వశ్చన్ చేశారనమాట, నువ్వు అసలే యూదులు కాని వాళ్ళతో ఎలా సహవాసం చేసావు, వాళ్ళతో కలిసి నువ్వు ఎలా ఉన్నావు, వాళ్ళకి నువ్వు ఎలాగూ బాప్తిస్మం ఇచ్చావు అన్నప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటి తెలుసా? దేవుడు అంగీకరించాడు, దేవుడే వారిని పరిశుద్ధపరిచాడు, వారిని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడును. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు? మేము ఒప్పుకోమనలేదు, అన్యజనులకును జీవార్థమైన మారు మనస్సు దేవుడు ఇచ్చాడని దేవుని స్తుతించారు. ఇప్పుడున్న వాళ్ళైతే గింజేసుకుంటారు కదండి. అసలు అలాగలా జరిగిద్ది, అసలు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు, ముందు ఆయన అడుగుతాం ఆగండి అంటారు వీళ్ళు. కానీ దేవునికి స్తోత్రం, ఇప్పుడు మనం అందరం ఎవరు? యూదులమా? ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా యూదులమా? కానీ ఇప్పుడు మన పేరేంటి? జీవము గల దేవుని కుమారులు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ. ఒకప్పుడు మనము దేవునికి ప్రియులం కాదు, కానీ ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తాడు? ప్రతి పత్రికలో మన సంబోధన, ప్రియులారా, సహోదరులారా, పిల్లలారా, దేవుని ప్రజలారా. ఈ గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తే, పేతురు లాంటి యూదుడేమో మనల్ని యాక్సెప్ట్ చేశాడు, కానీ మనం మాత్రం మన వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లే. అందరినీ మనం ఏమంటాం? కరెక్ట్ కదే, నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు అని మనం ఎంచుతున్నాం అనమాట. అలా ఎంచినంతకాలం ఆ వ్యక్తిని మనం ఏం చేస్తున్నట్టు? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వారిని పాడు చేస్తాడు. నిజంగా దేవుడు మనల్ని పాడు చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, మన కుడి కన్ను ఉందా?
కుడి కన్ను కుడి చేయి రెండు దెబ్బతింటాయంట. దేవుని పనిని పాడు చేస్తే ఏమైతే? కుడి కన్ను కుడి చేయి. చెయ్యేందుకు? సంపాదన. చెయ్యేందుకు? సంపాదన. అందుకనే దేవుని పేరు చెప్పుకొని సంపాదనగా బ్రతుకుతున్న వాళ్ళు ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. వారి కడుపే వారి దేవుడు. హెచ్చకపు మాటలు చెప్తారనమాట. అన్నా సునీత అక్క చెయ్యి, ఏం చెయ్యండి అసలు ఆ టేస్ట్, మధ్యాహ్నం బిర్యానీ చాలా బాగుంది అంటారు. అప్పుడు మనం చిన్నగా చెప్పాలి, బ్రదర్ అది క్యాటరింగ్. ఇవన్నీ ఏంటంటే ఎదుటి వ్యక్తిని హెచ్చకపు మాటలతో చెప్పేసి వాళ్ళ దగ్గర మెప్పు పొందుతారు. ఇప్పుడు ప్రదీప్ అన్న ఏమంటాడు ఒకరోజు, బర్నబాస్ అన్న వద్దులే వాడుకోవద్దు, అస్తమాటు ఆయనది ఏమంటాడు. సునీతకి ఏముంటుంది, ఉండండి అన్న అసలు ఎంత బాగా చెప్తాడు. ఎందుకు? నేను ఆమెకు బిర్యానీ విషయంలో ఏమేశాను? హెచ్చకపు మాటలు అన్నమాట. జోష్నక్క చేత్తో పెరుగు చట్నీ బాగా కలిపి ఇటువంటి హెచ్చకపు మాటలు చెప్పి దేవుని పేరు చెప్పుకొని కడుపే దేవుడుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. హెచ్చకపు మాటలు చెప్పే దౌర్భాగ్యం ఎవరికైతే వచ్చిందో వారిని దేవుడు పాడు చేశాడని అర్థం. రెండోది ఏంటంటే కన్ను ఏమైందంట? కన్ను, కుడి కన్ను బొత్తిగా దృష్టి తొలగింది అన్నాడు జకర్యా గ్రంథంలో. కన్ను పోయిందంటే అర్థం ఏంటంటే ఇందులో రాయబడిన జీవ సంగతులు ఏవి వారికి కనపడవు. వారు సిగ్గుపడవలసిన సంగతులు ఏందే అది చేస్తారు కదండి. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పాను, మీకు ఏమైనా కథ చెప్పానా? నేను కథ చెప్పాను అనుకోండి, టైం అంతా ఏమైద్ది? కల్పనా కథలు చెప్తే అంతా వేస్ట్ కదండి. నేను పొద్దున మంగళగిరి వచ్చాను, వచ్చిన దారిలో ఒకటి కనిపించాడు అనేది ఒక అరగంట చెప్తే అయిపోయిద్ది టైం. మధ్యలో పాట పాడతాం, ఆ పాటకు మళ్ళీ పొరపాటున ఎవరైనా వచ్చి కీబోర్డ్ దగ్గర కూర్చున్నారా, ఒక చరణం బదులు ఇంకో 2 చరణాలు ఊపిలో పాడేస్తాం. కరెంటు పోయింది ఈలోగా వచ్చేదాకా పాడతారు. ఇదంతా ఏంటి? సిగ్గుపడాలి మనం. ఎందుకంటే మన నాలుగుకి ఏమందించబట్టలేదు. అపోస్తులు 2:4 వాక్శక్తి. ఈ 2 శాపాలు అనుభవిస్తున్నారనమాట. అందుకని అంటాడు, ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేసినాడు వారిని దేవుడు పాడు చేశాడు. కానీ మీకు ఇంకో ఆశీర్వాదం చెప్తాను. మీరు కానీ దేవుని ఆలయాన్ని నిర్మిస్తే, అంటే మనకు దేవుడు ఇచ్చిన వ్యక్తులను మనం కానీ బాగు చేయగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఒబేదోము గృహమును దేవుడు ఆశీర్వదించాడు. రోమా 15:9 దాన్ని అంటాడు, సువార్త. మీరు చెప్పండి, ఒక వ్యక్తిని నిర్మించండి, దేవుడు మరికొన్ని తలంపులు మీకు ఇస్తాడు. వాటిని ఉపయోగించండి, మరికొన్ని రెవల్యూషన్స్ ఇస్తాడు. అపోస్తుల కార్యాలు 20:20 ప్రయోజనకరమైనది ఏది దాచుకోకర్లేదు. ఎందుకంటే ఈ నీరు వెళ్తే మళ్ళీ కొత్త నీరుని దేవుడు ఇస్తాడు. అటువంటి కృప మీకు దేవుడు కలిగించును గాక. అందుచేత మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లు గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో మనం ఎంతవరకు విన్నాం. సో పౌలుకు దేవుడు ఈ గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రికలో ఈ మాట మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం, లేదా వచనం 2 నుండి చదువుదాం. సంగతిని గూర్చి సంక్షేపముగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. 1 ఏర్పాటు, 2 మర్మము, 3 జ్ఞానం. నాతో చెప్పండి అందరూ. సో ఎవరైతే ఇప్పుడు దాకా చెప్పిన ఏర్పాటును గ్రహించారో మీరు మళ్ళీ వినొచ్చి మెసేజ్ లైవ్లో ఉంటుంది, ఇది వినండి. ఎవరైతే ఏర్పాటును అనుసరిస్తున్నారో వారికి దేవుని మర్మం తెలుస్తుంది. ఆ మర్మములో ఏముందంటే జ్ఞానం ఉందన్నమాట. ఆ జ్ఞానాన్నే ఐశ్వర్యం అంటాడు. చెప్పండి, ఏమంటాడు? ఈ ఐశ్వర్యం కానీ మనకు కలిగితే మనం ఇచ్చేవారముగానే ఉంటాము, కానీ అందరి దగ్గర ఏదో ఒకటి తీసుకోవాలనే మనసు పోతుంది. దేవునికి స్తోత్రం. ఆ మనసు మనకు పోవునుగాక. పౌలు అంటాడు, నేను మీ దగ్గరికి వస్తాను, మీకు ఏదైనా ఒక కృపావరాన్ని ఇస్తాను. అంటే వీఆర్ విజిటింగ్ నాట్ టు టేక్, టు గివ్ ఓన్లీ. మనం ఇవ్వటానికే అందరినీ దర్శించాలన్నమాట. మనం ఒక ఇంటిలో అడుగు పెట్టగానే ఆ ఇంటికి మన ద్వారా ఆశీర్వాదం కలగాలి. మనం ఒక వ్యక్తిని కలుసుకోగానే ఆ వ్యక్తికి హృదయంలో ఆదరణ కలగాలి. ఒక వ్యక్తికి వందనవచనం చెప్పగానే అతని హృదయంలో దేవుని ఆత్మ గంతులు వేయాలి. అంటే మనము ఇచ్చేవారముగానే ఉండాలి, కానీ ఇతరుల దగ్గర నుంచి ఏదో ఒకటి పుచ్చుకునే వారముగా ఉండకూడదు. మీకు దేవుడు జ్ఞానం ఇస్తే అది ఎంత ఐశ్వర్యంగా ఉంటుందంటే, ఈ ఐశ్వర్యంలో మీరు ఇచ్చేవారుగానే ఉంటారు, కానీ
పుచ్చుకునేవారుగా ఉండరు. ఈరోజు మనం పుచ్చుకునేవారముగా ఉన్నాము అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనలో ఎన్నో భేదాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, యూదుల దృష్టిలో అన్యులు ఎవరు? అంటరాని వారు. వాళ్ళు నీళ్ళు ఇస్తే కూడా వెళ్ళు తాగరు, వారి దారిలో కూడా వెళ్ళరు. అంటే ఈ లెక్కన యూదులు అన్యులను ఎలా చూస్తున్నారు? మీరు మాతో సమానం కావాలంటే మీరు చెల్లించాల్సిన చాలా ఉంది అంటున్నారు. అంతే కదా? మీరు మాతో సమానం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు చెల్లించడం మొదలుపెట్టారండి. ఎంత చెల్లించినా వీళ్ళు ఏమంటారు? అబ్బే, ఈ ఐడెంటిటీ పుట్టుకతోటి వస్తుందండి. మీరు ఎక్కడ పుట్టారు? పుట్టడమే మీరు ఆ జాతిలో పుట్టారు, అందుకని మీరు మాతో ఎప్పటికీ సమానం కాదంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తిలోంచి ఏదోటి తీసుకోవాలి. ఎంత తీసుకున్నా కూడా ఆ వ్యక్తిని మనతో సమానంగా ఎంచలేము. కానీ దెబ్బకు దేవుడు ఈ మర్మాన్ని చెప్పడం ద్వారా ఏం చేశాడంటే ఇక్కడ చెప్పాడు చూడండి, 6వ వచనం, ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. సువార్త అందరినీ సమానంగా చేసింది. ఇప్పుడు మనలో కూడా భేదాలు ఉన్నాయంటే మనకి ఇంకా సువార్త అర్థం కాలేదని అర్థం కదండి. చాలా ప్లానడ్గా ఏం తెలుసుకుంటున్నారు ఇప్పుడు? ప్రవీణ్ అన్న వేసాడు, ఇంటి పేరు పట్టుకుంటారు, మొత్తం 5 నిమిషాల్లో డేటా అంతా లాగేస్తారు. నెక్స్ట్ డేటా షేరింగ్, సేవ్ అయిపోయింది బుర్రకాయలో, ఇప్పుడు షేరింగ్ అన్నమాట. డేటా షేర్ చేసేస్తారు. మీకు తెలుసా? మనోడేనా? మనోడు కాదంటారు. చూసారా? అంటే మనకి ఇప్పుడు ఈ మనోడు అన్నాం అనుకోండి, ఈయన నాకేమివ్వాలా? నాకేమి ఇవ్వక్కర్లేదు. మనోడు కాదంటే ఈయన ఏమివ్వాలా? ఏదైనా ఇస్తే ఏమవుతాడని ఈయన ఇవ్వటం మొదలు పెడతాడు. ఎలాగ ఇవ్వటం మొదలు పెడతాడు? మనం చాలా పెద్ద క్యాస్ట్ అని ఈయన మనల్ని ఎలా పిలుతాడు? అయ్యగారు అంటాడు. ఇంతకీ నేను ఏబిసిడీలు కూడా సరిగ్గా రాకపోయినా ఈయన బీటెక్ ఎంటెక్ చేసినా కూడా నన్ను అయ్యగారు అంటున్నాడు. దేన్ని బట్టి? అంటే మేము ఎంత చదివినా ఇంకా మీకు మేము ఏమై ఉన్నాం? రుణస్తులే ఉన్నాం. ఇప్పుడు ఈయనకు బుద్ధి లేదంటారా, నాకు బుద్ధి లేదంటారా? సారీ అన్న, ఎవరికి బుద్ధి లేదు? ఇద్దరికీ లేదు. ఫస్ట్ ఈయన సత్యం గ్రహించి నన్ను అలాగ పిలవకూడదు అనమాట. అర్థమైందా? ప్రభు మీకు అకృప దయచేయను గాక. ఎవ్వరూ మనకి ఏది చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా దేవునికి ఏమీ చెల్లించలేకపోయాం. యూదులు కూడా మేము 10 ఆజ్ఞలు పుట్టింది మొదలుకొని కలిగి ఉన్నాం కాబట్టి ఈ జాతిలో పుట్టినోడే పరిశుద్ధుడు అనుకున్నారు కదండి. మనం కూడా ఏమంటాం? ఫలానా జాతిలో పుట్టినోళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని చదువుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళే పవిత్రులనే అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు యూదులు కూడా ఏమనుకుంటారు? 8వ సంవత్సరం వచ్చేలోపు, 8వ దిన సున్నతి కదా, 8వ సంవత్సరం వచ్చేలోపు వాళ్ళు 5 కాండాలు చదివి ధర్మశాస్త్రాన్ని బాగా నిష్టగా చదువుకొని మనం వేదం ఎరిగిన వారం కాబట్టి మనమే పవిత్రులం, అన్యజనులకు ఈ ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారందరూ శాపగ్రస్తులని ఎంచుతారు. కానీ వారు కూడా దేవుని దృష్టికి ఏం కాలేకపోయారు? నీతిమంతులు కాలేకపోయారంటే వాళ్ళు చేసిన పేమెంట్ కూడా దేవునికి అసలు మనమే చెప్పండి అప్పులో ఉంటే మిగిలిన వాళ్ళందరినీ మనం ఏమంటున్నాం? మీరే రుణస్తులు అంటున్నాం. కానీ మనమందరం తెలుసుకుందాం కాక ఇప్పుడు వాళ్ళు రుణస్తులు కాదు, మనం రుణస్తులు, ఇద్దరు వారసులం. మనం వారసులం, వారు యూదులు దేవుని ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు తండ్రి. అన్యజనుడు దేవుని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి. నువ్వేమని పిలుస్తున్నావు? నేనేమని పిలుస్తున్నాను? అలాగైతే మనమందరం వారసులం అనే కాన్షియస్నెస్లోకి వచ్చినప్పుడు ఈ భేదాలు పోతే బాగుంటుందా, పోకపోతే బాగుంటుందా? 2-3 రోజుల క్రితం ఒక వివాహం జరిగింది మా పరిచర్యలో. నిజంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాడు, ఆ పరిచర్యలో దగ్గరుండే పాస్టర్ గారు. వాళ్ళిద్దరికీ క్యాస్ట్ అంటే నాకు వాస్తవం తెలియదు, కానీ వాళ్ళు చెప్పారు నాకు ఏమని, మాది వేరన్నారు. మరి అదేంటో కూడా నేను తెలుసుకోను. యేసు ప్రభు నామములో అది నా చెవికి ఎప్పుడు వినపడకుండును గాక. ఎవరైనా నాకు చెప్తే సారీ మూతి పగలగొట్టేస్తాను అనమాట, ఏమనుకోకండి, నాకు చెప్పుకుందరు గాక. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళిద్దరు వివాహంలోకి జత చేయబడ్డారు. ఇది ఇప్పుడు ఈ పరిచర్యలో ఏమి లేదని ప్రభు బయలుపరిచినట్టు. భేదం ఉంటే ఇందులో జ్ఞానం లేదని అర్థం. అంటే ఇక్కడ మర్మమేమి లేదని అర్థం, ఇక్కడ ఏర్పాటేమీ నిర్వహించబడలేదని అర్థం. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అనేది మనకు ఐశ్వర్యం. ఎంత ఐశ్వర్యం అంటే మనం ఇంకా పంచుతామే కానీ మనం తీసుకునే వారముగా ఉండం. నాకంటే అన్నయ్య యోగ్యుడు, నాకంటే అన్నయ్య ఇంకా యోగ్యుడు, నాకంటే అన్నయ్య ఇంకా యోగ్యుడు అని మనం ఎంచాలి.
అలా ఎంచగలుగుతాం. ఎప్పుడంటే మనకు లోటు బడ్జెట్ లేదు, మనం ఐశ్వర్యవంతులం. ఆ జ్ఞానం మనకు ఐశ్వర్యం. అందుకని ఆ జ్ఞానం మనకు తెలియబడును గాక. ఈ మర్మములో జ్ఞానం తెలియబడింది. అపోస్తుడైన పౌలు అన్యజనులకు అపోస్తుడుగా నియమించబడ్డాడు. భవిష్యత్తును దేవుడు ఎరిగినోడే కదా. దేవుడు ఎవరు? భవిష్యత్ జ్ఞాని కదండి. అపోస్తులు 2:23, పేతురు 2:1 అంటాడు భవిష్యత్ జ్ఞాని. పౌలుకు కానీ భేదం ఉంటుంది అని అనుకుంటే దేవుడు పౌలును అన్యజనులకు అపోస్తుడుగా నియమించేవాడు కాదు. బెన్యామీను గోత్రికుడు, హెబ్రీయుడు, ఇశ్రాయేల్ వంశస్థుడు, 8వ దినాన్ని సున్నతి పొందినవాడు, ధర్మశాస్త్ర విషయంలో గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్ర మూలమగు నీతి విషయంలో అనిందుడు. ఇవన్నీ పెంట అని చెప్పాడు. ఎందుకు తెలిసింది ఇవన్నీ పెంట అని? వీటి వల్ల నేను దేవుని ఎదుట పరిశుద్ధుడను కాలేకపోయాను. యేసు ప్రభునందు నేను విశ్వాసం ఉంచడం వల్లే పరిశుద్ధుడిని. అందుకని ఇవన్నీ పెంట అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనను అన్యజనుల మధ్యలో మొట్టమొదటి వాడుకున్నాడు. అసలు వాడబడాల్సింది ఎవరు? పేతురు కదా. కానీ దేవుడు పేతురుకి జస్ట్ ఆ రుచి అలా టేస్ట్ 10వ అధ్యాయంలో చూపించి ఇంక పక్కన పెట్టి పేతురుని అన్నాడు, నువ్వు యూదులకి చేసుకున్నావు, ఇక నేను ఇప్పుడు అన్యజనులకు అపోస్తుడిగా పౌలును నియమించాను. పేతురు పత్రిక ఎక్కడ పెట్టాడు? పౌలు పత్రికల తర్వాత పెట్టాడు. అంటే పౌలు మినిస్ట్రీ తర్వాతే నీ మినిస్ట్రీ. యూదులకు సంబంధించిన భాగం ఇంకా రాలేదు, వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు అన్యజనులకు భాగము అందించబడుతుంది. దేవుడు మిమ్మల్ని అలా ఉంచాలి. మొదట మిమ్మల్ని పెట్టాలి. మిమ్మల్ని ఏ ఊరిలో పెట్టినా మీరు వాళ్ళని అపవిత్రులుగా ఎంచరు అనే నమ్మకం ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు అక్కడ తీసుకెళ్తాడు. ఇక ఏ భేదం మనలో కలగకుండును గాక. భేదం అంటే ఏంటి? మనం తక్కువ అనేది ఉండకూడదు. 2 భేదాలే. వాళ్ళు మనలో ఎక్కువ అని మనం వాళ్ళని ఎంచి మాట్లాడొద్దు, మనం తక్కువ అని ఎంచి కూడా మాట్లాడదు. ఇది 2 కూడా డిఫరెన్స్లోకి వస్తాయి. ఇవన్నీ మనలో ఎప్పుడు ఉంటాయి? ఇశ్రాయేల్ అన్న మనకు జ్ఞానము లేనప్పుడు. ఎవరికైనా జ్ఞానం కొదువు ఉన్న ఎడల యాకోబు 1:5 వాడు దేవునిని అడగవాలను, ఆయనని ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవుడు తన జ్ఞానం మనకు అనుగ్రహించును గాక. ఎందుకంటే ఈ జ్ఞానంలో సర్వ సంపదలు ఉన్నాయి. ఈ జ్ఞానంలో సర్వ సంపదలు కొలస్సీ పత్రిక 2:3 చెప్పాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ జ్ఞానాన్ని 11వ వచనంలో ఇక్కడ అన్నాడు, శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యం ప్రకటించాలి. ఇంకా 2 నిమిషాలు ఉంది నేను స్టార్ట్ చేసిన మెసేజ్లో, నేను ముగిస్తున్నాను. కొంతమంది పాస్టర్ గారు ఆయన ఫోన్ చేస్తారు, చెప్పండి అని అంటే, ఏం లేదండి మేము ఫలానా అండి, మీరు ఫలానా వాళ్ళు ఎవరైనా మీ సంఘంలో ఉన్నారని అడుగుతాడు. అడుగుతారు లేదా? అప్పుడు మనం ఏం చెప్పాలా? పొరపాటును ఇంకోసారి చేయకమ్మా అని చెప్పాలా, అంతేనా? అంతేగాని మీరు అడుగుతారా, మీరు వెతుకుతారా? నో. అది ఐశ్వర్యం ప్రకటించటం కాదు. అన్యజనులు మనం క్రీస్తు ఐశ్వర్యం ప్రకటించాలి. ఈ ఐశ్వర్యం ఎంత గొప్పదంటే ఏ భేదం వల్ల మనం శోధించబడకూడదు. మనం వారసులం, అందరినీ దేవుడు వారసులుగా చేశాడు. మనం అందరికీ ఇవ్వటానికి ప్రభు మనల్ని నింపుతున్నాడు, మనం ఇవ్వాలన్నమాట. ఇది దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం. ఇందులో ఏకత్వం కలుగుతుంది. ఇందులో ఏకత్వం, ఏ భేదాలు ఇందులోనికి వచ్చి ఉండలేవు. దేవుని కుమారుని కూర్చుని జ్ఞానం దేవుడు మీకు ఇస్తే ఏ భేదాలు వచ్చి ఇక్కడ కాపురం చేయలేవు. అందుకని ఇది యూనిటీలోనికి తీసుకెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు చర్చ్ ఏమవ్వాలా? ఎండ్ టైమ్స్లో మళ్ళీ యూనిటీ రావాలా? ఇందులో ఎంతమంది ఐక్యత కొరకు ప్రయత్నిస్తున్నారు? వాళ్ళందరూ వన్నెస్ ప్రోగ్రాంలో కోట్లు తగలబెట్టి పాటలు చేయాల్సిన అవసరం ఏం లేదు. వన్నెస్ అలా రాదు. వన్నెస్ ఎలా వస్తుంది? దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం. మీలో ఎంతమంది ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తిన వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుని కుమారు గూర్చిన జ్ఞానం ఇక నుంచి మీ 4 తెరవగానే వచ్చును గాక. అది మీరు ప్రకటిస్తే యు ఆర్ డూయింగ్ మినిస్ట్రీ ఫర్ ది యూనిటీ, వన్నెస్. మీరు ఏకత్వం కొరకు పాటు పడుతున్నవారు. మనం అందరూ ఇప్పుడు చెదిరిపోయిన వారిని ఏం చేయాలా? సమకూర్చాలి. యేసుప్రభు ఎందుకు చనిపోయాడు? యోహాను సువార్త 11లో పునరుద్ధానము జీవము నేనే అంటాడు. కాబట్టి మనందరికీ చాలా ఇష్టం ఏమని, అసలు చచ్చిపోయిన వాళ్ళు లేస్తే ఎంత బాగుంటుందని. కానీ అదే అధ్యాయంలో కైప అంటాడు, అదే అన్న అంటాడు. అన్న ఏమంటాడు? అందరి కొరకు ఒకడు చనిపోవటం ఉపయుక్తమని మీరు ఎందుకు ఆలోచించరు? రిజరక్షన్ మాత్రమే ప్రయోజనం కాదు, చనిపోవడం కూడా ప్రయోజనమే. యేసు ప్రభు చనిపోవటం వల్ల ఇప్పుడు చెదిరిన వారందరిని ఆయన ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. మనమందరం ఆయా విధాలుగా చెదిరిపోయాం.
ఊరికే వందనాల వరకు మాట్లాడుకుంటాం కానీ మళ్ళీ మనము ఎవరి గడ్డి వాళ్ళు కూర్చుకోవటానికి చెదిరిపోతున్నాం కదా. ఇవన్నీ గడ్డి లాంటివి, పెంట లాంటివి. వీటి కొరకు మనలో మనం చెదిరిపోతున్నాం. కానీ మనం దేనికి ఇక్కడ నుండి చెదిరిపోకుందుము గాక. మనం అందరము ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన యేసు వైపు నాకు మనమందరం మళ్ళాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయనుగాక. ఈ జ్ఞానం విషయంలో ఐశ్వర్యాన్ని బోధించే అభిషేకం మీతో ఎల్లప్పుడూ మాట్లాడునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఈ వర్తమానాన్ని మనం ముగించుకుందాం. అందరూ తల వంచండి. ఒక చిన్న మాట ప్రార్థన చేసి మనం ఈ వర్తమానం ముగించుకుందాం. ఎవరైతే ఈ వాక్యం విన్నారో మరి మనము మంచి ఏర్పాట్లో ఉన్నామా? ఆ మర్మాన్ని మనం తెలుసుకుంటున్నామా? ఆ జ్ఞానాన్ని నేడు మనం కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ అలా లేనట్లయితే మరి ఈ ఏర్పాటు ఎక్కడ బోధించబడుతుందో ఆ ఏర్పాటులోనికి మీరు వెళ్ళండి. ఆ మర్మాన్ని మీరు వినండి. ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. ఒకవేళ ఎవరైనా కూడా ఈ వాక్యాలు వినాలని ఆశపడితే మీకు మేము ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాం. మీరు తప్పకుండా ఈ పరిచర్లో జాయిన్ అవ్వచ్చు. అనుదినం కూడా ఇందులో మీకు ప్రతి వర్తమానం ఫ్రీగా లభిస్తుంది. జూమ్ క్లాసెస్ కూడా ఫ్రీగా మీరు వినొచ్చు. పుస్తకాలు కూడా మీరు పొందుకోవచ్చు. దేవుని వాక్యాన్ని మీరు చక్కగా గ్రహించవచ్చు. అటువంటి కృప దేవుడు మీకు కలిగించునుగాక. మరి ఈ లోకములు ఎవరైతే ఇంకా ప్రభువుని ఎరగని వారు ఉన్నారో, ఈ లోకము దాని నటన అని చెప్పాడు. కాబట్టి ఇదంతా నటన లోకం. కాబట్టి లోకాన్ని చూసి మోసపోవద్దు. ఈ లోకాన్ని ఒకరోజు మనం విడిచిపెడతాం. ఇప్పుడు మనం ఎన్నో భేదాల మధ్య బ్రతుకుతున్నాం, కానీ చావు దగ్గర ఏ భేదాలు ఉండవు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందే ఈ లోకపు నటనలో నుంచి మీరు బయటకు రమ్మని ప్రభు పేరిట పిలుస్తున్నాం. లోకాన్ని జయించాలంటే మీరు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభువా, నీవు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు. నా పాపాల నిమిత్తం నువ్వు చనిపోయావు. నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నా పాపములు క్షమించమని మీరు ప్రార్థిస్తే చాలు. ఇప్పుడే మీరు లోకాన్ని జయిస్తారు. మీరు దేవుని ప్రజలవుతారు. అట్టి కృప దేవుడు అనేకులకు దయచేయనుగాక. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం ఫలించి నూరంతల ఫలము కలుగునుగాకని యేసు ప్రభునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన కోడికలో తన దాసుని ద్వారా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 నుంచి దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో మనందరం ఏకత్వం పొందాలన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతూ, మరి దేవుని కుమారుని విషయమైనటువంటి జ్ఞానంలో మనం వృద్ధి చెందితే, ఆ జ్ఞానం పొందుకుంటే మరి అది ఎలా కలుగుతుందంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారికి దాన్ని మరి దేవుడు అప్పగించాడు. అది యుగాల్లో తరాల్లో మరుగైనటువంటి మర్మం. ఆ మర్మాన్ని ఈరోజు సంఘం ద్వారా మరి వివరించబడ్డానికి, ఆ జ్ఞానాన్ని మరుగై అన్నటువంటి ఆ మర్మాన్ని బోధించడానికి ఈరోజు సంఘం అనే ఏర్పాటు ఇచ్చారు. ఆ ఏర్పాటులో విశ్వాస సంబంధమైన గృహం లేదా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, అది అందులో గృహ నిర్వాహకత్వం ఉంది. అందులో 2 పరిచర్యలను వివరించే విధంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆ నీతి ఎందుకంటే అమూల్యమైనటువంటి రక్తం ద్వారా కలిగినటువంటి విమోచన, అది నిత్యమైన విమోచన. నిత్యమైన విమోచన పొందినవాడు ఇంకెప్పుడు అపవిత్రుడు కాడు. దేవుని చేత పరిశుద్ధుడు అని, పవిత్రుడు అని ఎంచబడిన వాడిని అపవిత్రుడిగా అని ఎంచి మనం ఒకవేళ వారితో సంభాషిస్తే, ఆ విధంగా వారితో మనం పరిచయం చేస్తాం. కాబట్టి వారిని అపవిత్రులుగా, పాపులుగా ఎంచి పరిచయం చేస్తే అది నిలిచే పరిచర్య కాదు, అది కర్రగడ్డి కోయికాల పరిచర్య అని. ఎవరైతే వారిని దేవుని కుమారులని, దేవుని ప్రియులని, పరిశుద్ధులని ఎంచి వారితో మరి మాట్లాడుతున్నప్పుడు అది నిలబడే పరిచర్య. అది వెండి బంగారము, వెండి, వెలగలరాలతో చేసే పరిచర్య. అది మాత్రమే నిలుస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం చేసే పరిచర్య. కాబట్టి ఈ జ్ఞానం విషయంలో మనందరం కూడా ఈరోజు సంఘాల్లో ఐక్యత కావాలని కోరుకుంటాం. ఐక్యత కావాలంటే అది ఎలా సాధ్యం అవుతుంది? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు యూదుడని, గ్రీసు దేశస్థుడని, లేదా స్త్రీ అని, పురుషుడని ఏ వ్యత్యాసం లేకుండా దేవుడు అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు. ఆ నీతి విషయంలో ఏ ఒక్కరు కూడా మరి మనం చేసే పని విషయంలో అది కొలత ఉంటుందేమో, కానీ నీతి విషయంలో అందరినీ సమానంగా దేవుడు ఎంచుతున్నప్పుడు మనం వారిని
ఇక్కడ ఈ రోజున నువ్వు ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కులాలను బట్టి, లేదా ఆస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి మనం ఎక్కువ తక్కువలుగా ఎంచుతాం. దేవుడైతే అందరినీ సమానులుగానే చూస్తున్నాడు. కాబట్టి అదే దృష్టికోణం మనం ఉండి అందరితో మాట్లాడగలగాలి, అప్పుడు ఐక్యత అనేది కలుగుతుంది. కాబట్టి ఈ జ్ఞానం విషయంలో, దేవుని కుమారుని విషయంలో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ మాత్రమే ఐక్యత కలుగుతుంది. చాలా శ్రేష్టమైన తలంపులు సేవకుడు తన దాసుని ద్వారా అందించారు. కాబట్టి అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వర్తమానం మరొకసారి వినాలనుకుంటే లూక్ బర్నబాస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానం ఉంటుంది. కాబట్టి మరొకసారి విని మేలు పొందండి. ఎందుకంటే ఈ విధంగా మరి ఈ పరిచర్లో మరి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన ఈ పరిచర్య 2 తెలుగు రాష్ట్రాల్లో మరి సేవకుల ద్వారా బోధించబడితే అనేక మంది జీవిస్తూ మరి ఈ పరిచర్లో ముందుకు కొనసాగుతున్నారు. కాబట్టే ఈ పరిచర్ని ప్రేమించి చాలా దూరం నుంచి మరి ప్రియులు ఈ ప్రాంతానికి చేరువచ్చారు. ఆ విధంగా వారు ఈ పరిచర్లో కొనసాగుతూ వారు జీవిస్తూ మరి సాక్షార్థంగా ఆ ప్రాంతాల్లో వారు నిలబడి పరిచర్య చేస్తున్నారు. కాబట్టి ఈ ఐక్యత కలగాలి, ఈ జీవం కలగాలి మనందరికనే వీరందరూ పడుతున్నటువంటి ప్రయాస. మరి ఇక్కడ ఆ పరిచర్లో భాగంగా, ఆ ప్రయాసలో భాగంగా ప్రియులు ఇక్కడ వారికి భారాన్ని పెట్టారు. ప్రియులు ప్రదీప్ గారికి, మరి ఆనంద్ గారికి భారాన్ని పెట్టి వారు కూడా దేవుని కుమారుని విషయమైనటువంటి జ్ఞానం అనేక మందికి కలగాలి. మరి కలిగి మరి అందరిలోనే కూడా జీవం పొందుకొని జీవిస్తూ మరి దేవుని వలన కలిగినటువంటి స్థితిని అందరిలో జ్ఞాపకం చేస్తూ మరి జ్ఞానం విషయంలో మరి వారందరూ బుద్ధి పొంది ఐక్యత కలిగి జీవించాలని వారికి భారం పెట్టాడు కనుక ఇంత ప్రయాసతో ప్రతి నెల కూడా వారు కోరిక ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో వారిద్దరూ వచ్చి వారు ముగింపు మాటలు తెలియజేస్తారు. తర్వాత ఇంజనీర్లో పరిచయం చేస్తున్న, యానంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు ప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని సేవకులు భానుశ్రీ గారి ఆశీర్వాదంతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ప్రియులు ప్రదీప్ గారు వచ్చి వారు ముగింపు మాటలు తెలియజేస్తారు. ప్రభుకు స్తోత్రం. ప్రభు నామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమవందనాలండి. మంచిది ప్రియులారా, దేవుడు మహాకృపను బట్టి ఆయన జరిగిస్తున్న సత్కార్యాలు, దేవుడు ఇస్తున్న వర్తమానాన్ని బట్టి మనం జ్ఞానము, ఇప్పుడు మనకి క్రీస్తు జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది ఈ వచనాన్ని 2 years బ్యాక్ ఈ వచనం తీసుకొని ఒక దైవ సేవకులు చెప్తున్నారు అన్నమాట. చెప్తూ వెంటనే ఈ ఏకత్వం పొందాలంటే 10 ఆజ్ఞలు పాటించాలి అన్నారు. ఏమన్నారు? దానికి నేను క్వశ్చన్ కూడా వేశాను, కానీ అది డిబేటింగ్ కాదు, ప్లస్ వారిని కించపరిచే విషయం కాదు, కానీ ఆలోచింపజేస్తారని ఇది మరొకసారి గుర్తు చేశాను. ప్రియులారా, మనం ఆ జ్ఞానాన్ని, ఆ దేవుని మర్మము, ఆ దేవుని వాక్యమైన జ్ఞానము, అది దేవుని మర్మం, అది క్రీస్తుని గురించిన జ్ఞానము. ప్రియులారా, అది క్రీస్తుని గురించి మాత్రమే తెలిస్తేనే అది మనకి అది జ్ఞానముగా రివీల్ అవుతుంది. మొదట మన జీవం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ జీవం విషయంలో మనం జ్ఞానం పొందితే ఆటోమేటిక్గా ఈ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యాన్ని అందరూ పొందుకుంటారు ప్రియులారా. కాబట్టి ఆ విషయంలో ఈ ఏర్పాటు గ్రహింపు పొందిన నాటి నుంచి దేవుడు నాలో చేసే కార్యాలు 1, 2 కాదు. ఇప్పుడు నేను మీకు ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాను, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను అంటే అలనాడు ఆదిమ అపోస్తలులు కలుగలేని యొక్క ధన్యత ఆనాడు పౌలు గారికి ఇచ్చినట్టే ఈనాడు దైవ సేవకులు లూక్ బర్నబా గారికి కలిగిందని నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకనంటే ఈ విషయంలో అనేక మందిని మనము వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ హృదయాలు ఆదరింపబడాలి. అంతేగాని నేను ఇంకా పాపుని, నేను ఇంకా పరలోక రాజ్యానికి అర్హుణ్ణి కాదేమో అని అనుకుంటే ఇంక మన జ్ఞానం విషయంలో ఏముందని, ఇంకా ఎప్పటికి అవుతాం మనం పరిపూర్ణులం? దేవుడు పరిపూర్ణులుగా చేసి మనల్ని జీవించమంటున్నాడు. ఆ జీవితం ద్వారా కలిగే జ్ఞానమే ఈ క్రీస్తు విషయంలో ఏకత్వం. ప్రియులారా, ఆ విషయాన్ని మనం గ్రహింపలేక మనం ఇంకా ఏం చేస్తున్నాం? నీతిమంతులు కాదేమో అని ట్రై చేస్తున్నాం. ఇంకా నీతిమంతులు కాదేమో అని ట్రై చేసే విషయంలోనే మనం ఏం చేస్తున్నాం? ఏర్పాటుని గ్రహించలేకపోతున్నాం. ప్రియులారా, ఎంత పెద్ద గొప్ప సేవకుడైనా దైవజనుడైనా నిజంగా కర్ర గడ్డి కొయ్యకాలు నేర్పుతున్నప్పుడు ఇంకా వాటి విషయంలో తాను గొర్రెలుగా మేపుతున్న గొర్రెలన్నీ ఏమవుతున్నట్టు? ఈ జ్ఞానం తెలుసుకోలేక త్రోవ తప్పిపోతున్నట్టు. ఆ విషయంలో అతను క్రీస్తు న్యాయపీఠం దగ్గర
లెక్క చెప్తాడు, కానీ గొర్రెలు నష్టపోతున్నాయి. కాబట్టి మనము కూడా గొర్రెలమైన మనం కూడా ఏం చేయాలని అంటే, అలనాడు ఏ రీతిగా అయితే బెరియాలో స్త్రీలు ఏ రీతిగా అయితే విచారిస్తున్నారు, వాక్యాన్ని మనం ఖచ్చితంగా మనం విచారించాలి ప్రియులారు. కాబట్టి ఆ విషయంలో జ్ఞానం కలిగి మసులుకుందాం. కాబట్టి నన్ను మన్నించి ప్రేమతో వచ్చిన ప్రతి బిడ్డకి, దైవజనులకి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మొదట నేను ప్రేమించి ఆహ్వానించిన వెంటనే ద్వారపూడి నుంచి వచ్చిన అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత బ్రదర్ ప్రకాశ్రావు గారు, ప్రకాశ్రావు పాలెం నుంచి జి ప్రవీణ్ అన్న వచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత అన్న భీమవరం నుంచి తేజవాసు, దైవ సేవకులు తేజవాసు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత పెంటపాడు, తాడేపల్లిగూడెం, తర్వాత ఉండి అనేక ప్రాంతాలు ఆ గోదావరి జిల్లాల్లో చాలా విరివిగా వాడబడుతూ తన యొక్క స్వరాన్ని అందరికీ వినిపింపజేస్తూ ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని అనుసరిస్తూ అనేక పరిచర్యలు జరిగిస్తున్న దైవ సేవకులు మన రాజేష్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న భానుశ్రీ అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని చేయడానికి మూలకంబముగా దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. అన్నకి సహకారిగా ఉంటూ ఈ పరిచర్యను ముందు జరిగిస్తున్న పెద్దలు, అధ్యక్షులు మన హానోక్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంజరము, తర్వాత నీలవల్లి పరిసర ప్రాంతాల్లో విరివిగా వాడబడుతూ ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని గ్రహించి వారి సంఘాలకి చుట్టుపక్కల ప్రాంతాలకి తెలియజేస్తున్న ప్రసాద్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత నా ఆహ్వానాన్ని వచ్చిన అన్న ఇజ్రాయేల్ అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. రత్నాజీ అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకా మన వినోద్ గారికి, తర్వాత సీనన్న గారికి, తర్వాత ముఖ్యంగా రాధా సిస్టర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత సహోదరులందరికీ, తర్వాత మా యొక్క ఆహ్వానాన్ని మంచి మా యొక్క బెటాలియన్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ల గారులకి, తర్వాత ఏఎస్ఐ గారులకి, తర్వాత సహోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కూడిక ఉద్దేశం, మనము విన్న వాక్యాన్ని ఎంతవరకు వింటున్నాం, ఆ విన్న వాక్యం మన హృదయంలో ఫలిస్తుందా లేదా, ఇది నిజమైన పరిచర్య కాదా అని పరిశీలించి అది మనం పొందుకొని ఇతరులకి మనం పంచాలి. ఆ ఉద్దేశమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి పేరు పేరున వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క వాక్యం విషయంలో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి డౌట్ని క్లారిఫై చేయడానికి అన్నకి మీరు డిసెంబర్ 1 నుంచి 31 వరకు లేదు ఖాళీ, కానీ ఆ విధంగానే అన్న చేరువుగానే ఉంటాడు. మీరు డౌట్ ఉన్న ప్రతి విషయాన్ని మీరు అడగండి, లేకపోతే నన్నైనా అడగండి, నేను అన్నకి తెలియపరిచి ఆ విషయాన్ని మీకు వివరంగా చెప్పగలవాను. తర్వాత ఎవరైతే హృదయంలో ఆదరణ లేని వాక్యాలు పొందుతున్నారో వారందరూ కూడా నేను సాక్ష్యం చెప్పగలుగుతాను ధైర్యంగా. ఈ యొక్క వర్తమానాలు వినండి, ఖచ్చితంగా మీకు ఆదరణ కలిగిస్తుంది. దేవుని యొక్క అభిషేకం ఏంటో మీకు బోధపడుతుంది. అభిషేకం ద్వారా దేవుడు మీలో చేసే సత్కార్యాల ద్వారా మీరు అనేకులకు కూడా సాక్షులుగా నిలబడతారు. కాబట్టి ఈ యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించి ప్రేమతో మన్నించి ఈ యొక్క వర్తమానాలు వినమని మరొకసారి మీకు సాక్ష్యం రూపంలో నేను మీకు తెలియజేస్తున్నాను. మనందరికీ ప్రేమ విందు ఉంది. మీరు వచ్చిన వారందరూ ప్రేమ విందుని తిని మేలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు. చేరువచ్చిన దేవుని సేవకులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే దేవుని వాక్యాన్ని వినడానికి ఆయా స్థలాల నుంచి వచ్చిన దేవుని ప్రియులు మీకు అందరికీ యేసుప్రభు పేరిట వందనాలు. నేను ఇదే మొదటగా ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో జరుగుతున్న ఈ కూడికి రావడం జరిగింది. అయితే ఈ సమయంలో నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే 2014 నుంచి మేము దేవుని వాక్యం వింటున్నాం.
కానీ అది దేవుని వాక్యం కాదు. కానీ 2014 నుంచి కూడా ప్రార్థనకు వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం. అంతేకాదు 2019 నుంచి కూడా 2015 నుంచి కూడా వాక్యం చెప్తున్నాను నేను. కానీ ఎంత వాక్యం చెప్తున్నా కానీ మీరు సిగ్గుపడతారేమో, కానీ నేనైతే ఏ విషయమైనా చెప్పేస్తాను. మోహపు చూపులు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఉండి చాలా ఏడ్చేవాడిని. సాయంత్రం మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే ముందు ఏడ్చేసేవాడిని. ప్రభువా, ఇంత వాక్యం చెప్తున్నాను కానీ నాకు ఈ మోహపు చూపులు ఏంటి, ఈ చెడు తలంపులు ఏంటి, వీటన్నిటిని నేను జయించలేకపోతున్నానని ప్రతిరోజు ఏడ్చేవాడిని. అంటే నా దృష్టిలో నేను ఏమనుకుంటున్నానంటే, నేను చెప్తుంది వాక్యమే కదా, వాక్యమే వింటున్నాను కదా అనుకుంటున్నాం. చాలా పెద్దగా పేరు పొందిన సేవకుల దగ్గరికి వెళ్ళి వాక్యం వింటున్నాం కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది అని ఎదురు చూసాం. కానీ దేవుని మహాకృపను బట్టి 2022లో ప్రభు మమ్మల్ని దర్శించి ఈ ఏర్పాట్లను ప్రభు పిలిచాడు. ఎప్పుడైతే ఈ ఏర్పాటును అనుసరించి దేవుని కుమారుని గురించిన జ్ఞానం, ఆ మర్మమైన క్రీస్తుని ఎప్పుడైతే తెలుసుకోవడం ప్రభు కృపనిచ్చారో, ఆ రోజు నుంచి నేను మొట్టమొదటిగా దేవుని సేవకులకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆ మోహపు చూపుల నుంచి దేవుడు నన్ను విడిపించాడని చెప్పాను. నేను మొట్టమొదటి దేవుని సేవకులకి చెప్పిన విషయం అదే. కాబట్టి ఈ పరిచర్య వెంబడిస్తే మనకి ఏం కలుగుతుంది అని అంటే, మొట్టమొదటిగా హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మదిని మేము అనుభవిస్తున్నాం. ఆ నెమ్మదిని అనుభవిస్తున్నాం కాబట్టే మా ఊరు యానం, ఆ యానం ప్రాంతం నుంచి వాక్యం వినడానికి ఈ స్థలానికి వచ్చాం. కాబట్టి ఆలోచించండి, ఖచ్చితంగా మీ అందరి జీవితాలు కూడా ప్రభు కార్యం చేయనుగాక. రైట్, ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మంగళగిరి ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఇక్కడ మా ప్రియులను మీరు నిలవబెట్టుకొని వారి ద్వారా మీరు జరిగిస్తున్న ఘనమైన కూడికలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సేవకు నిలబెట్టుకొని ప్రభా, విస్తార ప్రవాహ జల ధ్వనివలే నాయన నీ మహిమతో నీ ప్రజలందరినీ మీ యొక్క వశంలోనికి తీసుకొని మీ సేవకుని మీద నాయన మీ సమృద్ధి అయిన ఆత్మ దిగుట అనే అనుభవాన్ని ఇచ్చి చాలా స్పష్టంగా తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభా నాయన, నాడు పౌలు గారికి ఏర్పాటును మీరు అప్పగించారు. ఈ కడవరి దినాల్లో ప్రభువా తండ్రి, మా సేవకులకి మా నాయకులకి మీరు అప్పగించిన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు. ఆ ఏర్పాటు ద్వారా వెల్లడవుతున్న మర్మమైన క్రీస్తు దేవుని కుమారుని కూర్చిన జ్ఞానాన్ని మీరు మాకు నేర్పిస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఆ జ్ఞానాన్ని అనుసరిస్తుండగా మా యొక్క ఆత్మీయ జీవితాలను తండ్రి దినము కడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మేము కట్టబడుతున్నాం అని ఈరోజు మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ప్రభువా నాయన. మమ్మల్ని కడుతున్న నాయకులను బట్టి, సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రభా ఈ కుమారుని గురించిన జ్ఞానాన్ని వినుటకు ఆయా స్థలాల నుంచి ప్రభా మీ ప్రియులైన వారందరినీ మీరు ఈ స్థలంలోనికి నడిపించారు. ఈ పునాది మీద కట్టబడిన వారందరూ నాయన తండ్రి, వెండి వెలగల రాళ్ళు అనే పరిచర్య ఎవరైతే నాయన తండ్రి చేస్తున్నారో, ఎవరైతే నాయన సహకారులుగా ఉంటున్నారో, వారి పని కాలిపోదని చెప్పారు. ఎక్కడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదిగో ప్రభా, మీరు వచ్చినప్పుడు కూడా ఆ పని కాలిపోదని చెప్పారు, అది నిలుస్తుందని చెప్పారు. విశ్వాస గృహంలో, దాస్య గృహంలో జరిగే నాయన తండ్రి ఆ కర్రాగడ్డి కొయ్యకాలను ప్రభు ఈరోజు విశ్వాస గృహంలోనికి తెచ్చి సంఘాలను ఎవరైతే పాడు చేస్తున్నారో వారితో మీరు మాట్లాడుతున్నారు. ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడిని నేను పాడు చేస్తానని చెప్తున్నారు నాయన. ఆ శాపంలో ఎవరు ఉండకుండా ప్రభు విశ్వాస గృహంలో ఏర్పాటును అనుసరిస్తూ ముందుకు కొనసాగే కృప ఇక్కడ ఈ స్థలంలోనికి వచ్చిన తండ్రి మా ప్రియ సహోదరులందరికీ అది సమృద్ధిగా కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం ప్రభు నాయన తండ్రి. ఏర్పాటును గుర్తించే కృపను అనుగ్రహించండి. ఏర్పాటును అనుసరిస్తున్నప్పుడు వెల్లడయ్యే ప్రభు మర్మం, ఆ మర్మంలోని వెల్లడవుతున్న జ్ఞానాన్ని, ఆ జ్ఞానం వల్ల కలుగుతున్న ఏకత్వం నాయన మేమందరం కలిగి ఉండే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ స్థలంలోనికి మీరు ప్రేమించి ఆయా స్థలాల నుంచి నాయన మా ప్రియులందరినీ ప్రభు ఈ స్థలంలోనికి మీరు నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ పని నిలుస్తుంది. ఈ పనిని నాయన మీరు ఆశీర్వాదకరంగా తండ్రి విజయవంతంగా మీరు జరిగిస్తున్న కూడికలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. ఈ యొక్క సమయంలో ఈ స్థలంలో నిలబడి పాటలు పాడిన బిడ్డలను, పరిచర్య చేసిన బిడ్డలను, సహకరించిన వారందరినీ కూడా మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. రానున్న దినాలు ఇంకా ఉన్నతముగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాటు అనేక సంఘాలకు, అనేక కుటుంబాలకు విస్తరించబడునుగా కానీ ప్రకటిస్తున్నాం ప్రభా. అనేక కుటుంబాలు కట్టబడునుగా కానీ ప్రకటిస్తున్నాం నాయన. ఇక్కడ నిలబెట్టుకున్న నమ్మకమైన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. మీ సేవకునికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మేమందరం నాయన ఒకే మనసు కలిగి ఈ పరిచర్యల ముందు కొనసాగడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన, ఇంతవరకు నేను మీరు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మిగిలిన కార్యంలో కూడా మీ కృపను అనుగ్రహించండి నాయన. వచ్చిన ప్రియులందరికీ విందును సిద్ధపాటు చేశారు. విందును నాయన అందరూ భుజిస్తుండగా అందరికీ సరిపోయేటట్లుగా సమృద్ధి అయిన కృప విందులో కూడా మీరు దయచేయమని
ప్రయాసపడిన వారందరికీ నేను రావాల్సిన దీవెన సమృద్ధిగా మీరు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని ఈ కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు ప్రభు కృప, తండ్రి అయిన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సావాసము, దేవుని కుమారుని జ్ఞాన వినందరికీ తోడైండుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, అలాగే ఆశీర్వాదం అందించిన సేవకులు భానుశ్రీ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చేరువచ్చిన వారందరికీ వందనాలు. కూడిక ఇంతటితో ముగించబడింది. అలాగే సేవకులు పరిచర్య కొరకు మరి ప్రియులు చెప్పారు కదా, మరి డిసెంబర్ 1 నుంచి చివరి వరకు కూడా ఏ డేట్ కూడా కాడలేదు. అనేక ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వారు పరిచర్య చేస్తుంటారు. కాబట్టి వారి పరిచర్య కొరకు, ప్రయాణం కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ కూడికను ఇంతటితో ముగింపు చేస్తున్నాం. ప్రియులందరికీ కూడా ప్రయాణాన్ని సిద్ధపరిచారు. అందరూ భోజనం చేసి వెళ్ళాలని తెలియజేస్తున్నాం. వందనాలండి.